హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. హ్యాష్ ట్యాగ్ సింగిల్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మా వెరీ ఓన్, మనందరి ఫేవరెట్ అల్లు అరవింద్ గారికి స్పెషల్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అఫ్ కోర్స్ మా శ్రీ విష్ణు గారికి, వెన్నెల కిషోర్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. విద్యా గారు ప్లీజ్ వెల్కమ్. ఐ నో సో సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి ఇక్కడ ఎవరికి వాళ్ళే ఆ మాటల్లో ఆనందంలో కనిపిస్తూ ఉందన్నమాట. సో అందరూ ఒకరితో ఒకరు ఆ హ్యాపీనెస్ని పంచుకుంటూ ఉన్నారు ఇక్కడ టీం అందరూ కూడా. సో ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో ఇప్పుడే వంశీ పైడిపల్లి గారు విచ్చేశారు, వారికి స్వాగతం. అనిల్ రావిపూడి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. బనివాస్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ బనివాస్ గారు. ఎస్, ఇవాళ మన హ్యాష్ ట్యాగ్ సింగిల్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్కి మన సింగిల్ టీం మాత్రమే కాకుండా మొత్తం ఒక గ్యాంగ్ లాగా, ఒక గ్రూప్ లాగా వచ్చారనమాట. అలాంగ్ విత్ సో మెనీ వండర్ఫుల్ డైరెక్టర్స్ అండ్ గెస్టులతో పాటు ఇవాళ మనం ఈ సెలబ్రేషన్ని చేసుకోబోతూ ఉన్నాము. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనేది థియేటర్స్లో సింగిల్గా వెళ్ళి చూసే సినిమా డెఫినెట్గా కాదు. గ్రూప్తో, గ్యాంగ్తో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరితో కలిసి థియేటర్కి వెళ్ళి అందరూ కలిసి సరదాగా సినిమా చివరి వరకు నవ్వుకునే ఒక వండర్ఫుల్ ఎంటర్టైన్మెంటే హ్యాష్ ట్యాగ్ సింగిల్ అని ఈరోజు థియేటర్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ టాక్ని ఇచ్చేశారు. సో సినిమాలోని ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని థరోగా ఎంజాయ్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ సింగిల్ చిత్రానికి బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందించిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి, ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని మనతో పంచుకోవడానికి టీం అందరూ ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ టు ప్లీజ్ సీట్, హ్యావ్ యువర్ సీట్స్. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ స్పేస్ కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఎస్, మరొక్కసారికి అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేయండి. మా మీడియా ఫోటోగ్రాఫర్స్ అండ్ మీడియా కెమెరా పీపుల్ ప్లీజ్ అందరినీ పిలుస్తా, అందరినీ స్టేజ్ పైన మళ్ళీ బోల్డ్ అని ఫోటోలు ఇస్తాం స్టేజ్ పైన, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ అండ్ ఆల్సో మా బిలవ్డ్ గెస్ట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. We have Ketika here, our beautiful Ketika. Hearty welcome to you. And firstly, hearty congratulations to the whole team of hashtag single. ఏదైతే ఒక సింగిల్ మోటో ఆడియన్స్ని తరోగా నవ్వించారి అనే మోటివ్తో వచ్చారో టీము, నిజంగా అది 100కి 100% సక్సెస్ఫుల్గా డెలివర్ చేశారు అనేది క్లియర్గా థియేటర్స్లో కనిపిస్తోంది. ఎందుకంటే వీకెండ్, వీక్ డే అనే తేడా లేకుండా అక్కడ హౌస్ఫుల్స్ అవుతున్నాయి, అందరి నవ్వులు పువ్వులు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇలాంటి సినిమా కదా ఇలాంటి టైంలో కావాల్సింది, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కదా మాకు కావాల్సింది అని ఎంటర్టైన్మెంట్ కోసం ఆవురు మీద ఉన్న ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. అందుకే ఈరోజు థియేటర్స్ కళకళలాడుతూ బోల్డ్ అంతమంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి థియేటర్కి వచ్చి హ్యాష్ ట్యాగ్ సింగిల్ మూవీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు ఇద్దరు చేతులు కలిపి సింగిల్ హ్యాండెడ్గా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని అందించారు మాకు. శ్రీ విష్ణు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్, వన్ మోర్ ఎంటర్టైన్మెంట్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు సింగిల్ సినిమాతో. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అఫ్ కోర్స్ వెన్నెల కిషోర్ గారు ఎక్కడున్నా నవ్వులే కాబట్టి ఆయన కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్తో మనందరినీ ఎంత అలరించారో మనందరికీ తెలుసు. ఇలాంటి వండర్ఫుల్ సీన్స్ని, డైలాగ్స్ని ఇంక్లూడ్ చేస్తూ మనకి ఈ సినిమాని కార్తిక్ రాజు గారు ఎంతో అద్భుతంగా ప్యాక్ చేసి ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని మనకు అందించి సక్సెస్ని కొట్టేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ కార్తిక్ గారు. అండ్ అఫ్ కోర్స్ గీతా ఆర్ట్స్ అండ్ కళ్యా ఆర్ట్స్, ఈ రెండు బ్యానర్స్ పైన విద్యా గారు, భాను గారు, రియాజ్ గారు నిర్మాతలుగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారిని ఒక వెరైటీ ఆఫ్ జాన్రాలో ఆయన మ్యూజిక్ వినడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. విశాల్ చంద్రశేఖర్ గారు, దిస్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ అస్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ యాజ్ వెల్. సో ఎస్, ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ అలా కలిసి వచ్చి మనల్ని కూర్చోపెట్టాయి కాబట్టే మనం థియేటర్లో ఇంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ని పంచుకోవడానికి వచ్చిన మా డైరెక్టర్స్కి, టీమ్ మెంబర్స్కి వెల్కమ్ చెప్పేస్తూ మాటల్లోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి చాలా ఈగర్గా రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎవరిని పిలుద్దాము అని అంటే కొంచెం
లిరిసిస్ట్ని పిలిస్తే బాగుంటుంది. రఘురామ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ద మల్టీ టాలెంటెడ్ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్గా మనల్ని బోల్డ్ అనే సినిమాలతో ఎంటర్టైన్ చేసే రఘురామ్ గారు ఈ సినిమాలో కూడా ఒక మంచి పాటతో మా ముందుకు వచ్చారు. సో ఆ పాట అయితే క్రేజీ ఉందండి. అండ్ శ్రీ విష్ణు గారి సినిమా టైటిల్ని వాడాలన్న ఆలోచన వచ్చింది చూసారా, అది సూపర్ అనమాట. సో ఇంకా బీటీఎస్ గురించి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సింగిల్స్కి నాకు ఉన్న ఒక చిన్న అనుబంధం ఆర్ ఒక సింక్ పాయింట్ అనొచ్చు. సోలో బ్రతికే సో బెటర్లో నో పెళ్ళి అనే సాంగ్తో నేను రైటర్గా స్టార్ట్ అయింది అది. అండ్ దాని తర్వాత మ్యాడ్లో ప్రౌడ్స్ సింగిల్ అని ఒక సాంగ్ రాశాను. సో ఈ రెండు సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయి మీకు తెలుసు. సో #సింగిల్ అనే సినిమా గురించి విన్నప్పటి నుంచి ఇందులో ఒక సాంగ్ రాస్తే బాగుంటుంది అని ఎక్కడో గట్ ఫీలింగ్ ఉండింది. సో వెరీ లక్కీలీ విశాల్ చంద్రశేఖర్ గారు కాల్డ్ మీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో డైరెక్టర్ కార్తిక్ రాజ్ గారు అండ్ విష్ణు గారితో కూర్చొని ఎడిట్లో మొత్తం సాంగ్ చూశాక దానికి నేను ప్రేమ ఇష్క కాదలని ఆయన సినిమా టైటిలే పెట్టి స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, దీనికి వస్తున్న రెస్పాన్స్కి సో హ్యాపీ. అండ్ #సింగిల్ని ఇంత జెన్యున్ హిట్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ. అండ్ #సింగిల్ సినిమాలో మనకి సినిమా త్రూఅవుట్గా కనిపించినా కనిపించకపోయినా వినిపిస్తూ మాత్రం ఉంటుంది ఒక పేరు, దట్ ఈస్ గాయత్రి. ఈ సినిమాకి సంబంధించి గాయత్రి ఈజ్ అన్ ఎమోషన్. వెన్నెల కిషోర్ గారు, వేర్ ఈస్ యువర్ గాయత్రి? షీఈస్ రైట్ హియర్. ఎస్, గాయత్రి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అనురాధ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో సినిమా చూసిన వాళ్ళందరికీ గాయత్రికి ఇంట్రొడక్షన్ అవసరమే లేదు, ఎందుకంటే వెన్నెల కిషోర్ గారు జపిస్తూ ఉన్నారు ఈ సినిమాలో ఆ పేరుని, కాబట్టి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ గాయత్రి, మీరు కనిపించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ వాళ్ళు ప్రతిసారి అనుకుంటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. అంటే నాకు తెలిసింది లైక్ ఓ బాయ్స్ అసలు ఇట్లా మాట్లాడుకుంటారా అని. లైక్ దట్ వాజ్ ద పర్స్పెక్టివ్ దట్ ఐ గాట్. గర్ల్స్ కూడా మాట్లాడుకున్నారుగా, కానీ అది మన సైడ్ తెలుసు కదా, అలా చూడ అది తెలియదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా అనిపించిందా? మైక్ దగ్గర పెట్టుకో. సో బాయ్స్ అట్లా మాట్లాడుకుంటారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసింది. రైట్, కరెక్టే, అవును. సో ఎస్, మరి ఎలా వస్తుంది రెస్పాన్స్ మీకు ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్? ఓ వెరీ నైస్. First, I would like to thank Allu Arvind Garu. Thank you so much, Andi. It's an honor and privilege to be part of Geeta Arts, that too for the first movie. Thank you so much, Andi. And my producers, Riyaz Chaudhary Garu, Banu Pratap Garu, and Vidya Garu, thank you so much. And my director, Karthik Raju Garu, thank you for seeing Gayatri in me and encouraging me. It really helped a lot. And Sri Vishnu Garu and Vanilla Kishore Garu, thank you so much for all your support. And Ketika Sharma Garu and Ivana, I had great time with you guys. And also the entire cast and crew of #Single, I really had a lot of great fun. Thank you all for all your support. And also the audience, thank you for liking Gayatri so much. Naku kuda Gayatri chala nachindi. So thank you. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా గాయత్రి రోల్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. అండ్ దాదాపు చాలా సినిమాల్లో చాలా ఆనెస్ట్గా హీరోయిన్ని కలపడానికి తన వంతు కృషి చేసే, తన వంతు ప్రయత్నం చేసే ప్రభాస్ సీను గారిని ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ ప్రభాస్ సీను గారు ఆన్ టు ద స్టేజ్? వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం, పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చిన కార్తీక్ గారికి చాలా థ్యాంక్స్. అరవింద్ గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ సినిమా సక్సెస్లో మేము కూడా పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మోర్ థ్యాంక్స్ టు వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు. మీరు మన డైరెక్టర్ గారికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఈ సినిమాకి. అండ్ చాలా థ్యాంక్స్ అండి. ఐ ఎంజాయ్డ్ లాట్. థ్యాంక్స్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ సీను గారు. మాస్టర్ వచ్చేసేయండి, మాస్టర్ స్టేజ్ పైకి. విజయ్ పోలకి మాస్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. సో వండర్ఫుల్ అండ్ సూపర్ డూపర్
క్రేజీ వైరల్ స్టెప్స్ అన్నీ సొంతం చేసుకున్నటువంటి విజయ్ పోలకి మాస్టర్ ఈజ్ హియర్. సో ముందు డాన్సా మాట్లాడతారా? ఓకేనా మీ అందరికీ? సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ముందుగా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఇంత హిట్ చేసినందుకు అండ్ అంటే ప్రతి హిట్ సినిమాలో నాది ఒక హిట్ సాంగ్ ఉండడం నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. అండ్ ముందుగా గీతా ఆర్ట్స్లో ప్రతి మూవీలో నేను ఒక సాంగ్ చేస్తున్నా సార్. అరవింద్ సార్ థ్యాంక్ యూ సార్, ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ కార్తిక్ సార్ చింపేశారు సార్, అసలు మామూలు కాదు. థియేటర్లో అందరూ నవ్వి నవ్వి అసలు చస్తున్నారు, మామూలుగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ సార్. అండ్ వేల్రాజ్ సార్ మీతో వర్క్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ విష్ణు అన్న అండ్ కిషోర్ అన్న అస్సలు లుంగి సీక్వెన్స్ ఉందన్న, అసలు మామూలు కాదు, చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత డౌట్గా వస్తున్నారో మీకే అర్థమైపోయింది కదా స్టెప్. ఏం పాట చెప్దాం? అయితే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ టీంని విష్ చేయడానికి, సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. వాళ్ళ మాటలు వినే ముందు #సింగిల్ చిత్రానికి ఇప్పుడు మనం విన్న పాట కానివ్వండి, సినిమాలో సాంగ్స్ అండ్ బీజిఎంని ఇంత అద్భుతంగా ఇచ్చి క్రేజీ ఎలివేషన్స్ ఇచ్చినటువంటి విశాల్ చంద్రశేఖర్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. బోలెడని వండర్ఫుల్ మెలోడియస్ బ్యూటిఫుల్ సాంగ్స్ని మనకు అందించిన విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ని డిఫరెంట్గా వినడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం ఈ పాటలన్నీ కూడా వింటూనే ఉన్నాము. సో ఎస్, రిక్వెస్టింగ్ విశాల్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ కార్తిక్ రాజు సార్ because of him I was able to do this, get into this project, and he trusted me with my skills. And also I would like to call onto stage my sound designer Jai, because without him it would have been a little difficult. Jai Ganesh, please give him a big hand, because he's like 50% of my strength is because of him. And one more thing, the last few days of work in this film will remain very, very memorable to me, because I was treated to a wonderful production, especially with Vidya ma'am and Riyaz sir, sitting and composing also with Karthik sir. It was like totally, what to say, like 3-4 days of sleepless work, but finally we were very happy with the results. I'd also like Jai to speak a few words here. Okay, his throat is not working. Wait. It's okay. Thank you. Okay, he says thank you. So I'm really happy, Shri Vishnu. Like I messaged you that day, saying this film will be really big for you, and I'm so happy to be part of it. And to the wonderful Ketika and Ivana, so happy working with you guys together. Vanilla Kishore sir. This is almost, I think, third film I'm working with you after Padipadlechi and Sita Ramam. So I'm really, really honored to be working with you. And most of all, thank you, Allu Arvind sir, for making me part of this film. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు #సింగిల్ టీమ్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మన యంగ్ అండ్ సెన్సేషనల్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో ముందుగా ఐ థింక్ పవన్ సాధినేని గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రామబరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సామజ వర్గమన లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ శ్రీ విష్ణు గారితో ఇచ్చినటువంటి రామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ రవికాంత్ పేరుపు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రవికాంత్ గారు ఇక్కడే ఉన్నట్లయితే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హసిత్ గోలి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విష్ణు గారు అండ్ హసిత్ గోలి గారి కాంబినేషన్ అంటే ఇంకా అది సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని మనందరికీ తెలుసు. సో రిక్వెస్టింగ్ హసిత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
సో కొంచెం సెంటర్ హ్యాష్ ట్యాగ్ సింగిల్కి హ్యాష్ ట్యాగ్ సెంటర్ ప్లీజ్. యా, సో పవన్ గారు స్టార్ట్ చేసేయండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో కంగ్రాట్స్ టు ద హోల్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ టీమ్. సినిమా ఫస్ట్ డే చూసినప్పుడే సో హిలేరియస్, అంటే ట్రైలర్ చూసిన దగ్గర నుంచే ఒక బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చింది. ఏదైతే సినిమా చూసామో ఇక్కడ కూర్చొని మీరు ఏం మాట ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నారు అరవింద్ గారు అని విష్ణు ఇద్దరు కలిసి. సో బేసిక్గా సినిమా చూసిన ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ వైబ్స్ వెంటనే అరవింద్ గారు కూడా ఫోన్ చేశాను. సార్ అంటే ఫస్ట్ ఫోన్ చేసిన సినిమా సక్సెస్ అయిందని చెప్పాను కదా సార్, అసలు అదేం చూడు సార్ మీది ఐపీఎల్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి, అసలు ఏమైనా ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా పెద్ద విషయం కాదు, ఐపీఎల్ క్యాన్సిల్ అవ్వడం అనేది చాలా అసలు అది టూ మచ్ అనిపించి, సో ఇమ్మీడియట్ ఫస్ట్ నేను ఫోన్ చేసి అదే చెప్పాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు సినిమా ఈ రేంజ్ సక్సెస్ పొందినందుకు. కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. సో విశాల్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్. సో కార్తిక్ రాజ్ సార్ లైక్ బ్యూటిఫుల్, అంటే ఎవ్రీ సీన్ ఈజ్ సో హిలేరియస్. బీన్ సీయింగ్ ఇన్ థియేటర్స్ కపుల్ ఆఫ్ టైమ్స్, 2 సార్లు చూశాను. ఇట్స్ సో వండర్ఫుల్. ద సేమ్ టైమ్ విద్యా గారు, భాను గారు, రియాజ్ గారు. సో ఫస్ట్ టైం లైక్ బీయింగ్ ఇన్ టు ద production side through Geeta Arts and everything. So it makes all of us are friends and makes everyone so proud about it. At the same time, ఇంకా విష్ణు ఎప్పుడైతే ప్రేమేష్ కథలు ఫస్ట్ చేసాం, ఎవ్రీబడి యూస్ టు ఆయన చెప్పేవాళ్ళు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్తో ఫుల్ లెంత్ సినిమా చేయమని చాలాసార్లు అడిగేవాళ్ళు. సో ఆ ఫుల్ లెంత్ సినిమానే ఇది అయ్యి, సో బోత్ మీ ఇద్దరు కాంబినేషన్ ఇట్స్ జస్ట్ రాకింగ్ ఆల్ ఓవర్. సో కంగ్రాట్స్ టు ద హోల్ సింగిల్ టీమ్. సో ఈవెన్ మోర్ ఇది ఇంకా బిగ్గర్ మైల్ స్టోన్స్ రీచ్ అవుతూ ఎక్కడ ఎండ్ అయిద్దని నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రామ్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అరవింద్ గారు హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఇది ఒక ఆల్మోస్ట్ నాకు పర్సనల్ సక్సెస్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే భాను అండ్ నందు ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ మై రైటర్స్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సో మేము ఇప్పుడు మళ్ళీ వెన్నెల కిషోర్ గారితో మొన్న షూట్ చేస్తున్నాను యాక్చువల్గా ఆ రోజు. అండ్ విశాల్ గారు ఈజ్ వర్కింగ్ విత్ మీ. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇదేదో పర్సనల్ సక్సెస్ లాగా నాకు కూడా వెరీ మచ్ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, అంటే మొన్న రీసెంట్గా చూస్తున్నప్పటి నుంచి మన ఇండస్ట్రీలో ఒక 100 ఫిల్మ్స్ చేస్తే ఒక 10 ఫిల్మ్స్ సక్సెస్ అది ఇది అంటూ అలా అంటుంటారు కదా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఒలింపిక్స్ అవి జరుగుతున్నప్పుడు ఇండియాకి గోల్డ్, ఇంకో గోల్డ్ వచ్చింది, ఇంకో మెడల్ వచ్చింది అన్నట్టు ఎవ్రీ ఫ్రైడే ఒక హిట్ రాగానే ఎస్ మనం కొట్టాం ఇంకోటి అన్నట్టు. సో ఐఎమ్ ఫీలింగ్ దట్ హ్యాపీనెస్ అనమాట. సో ఇలానే ప్రతి ఫ్రైడే ఇంకా ప్రతి హిట్స్ రావాలని కోరుకుంటున్నాను. బట్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హసిత్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. అరవింద్ సార్ నమస్కారం. జనరల్గా ఐ థింక్ హీరోలు ఎగరేసి కొడుతూ ఉంటారు కదా. ఐ థింక్ విష్ణు గారు ఎగరేసి నవ్విస్తూ ఉంటారు మొత్తం. అది ముఖ్యంగా కిషోర్ గారి లుంగి ఎగరేసే ఇది దగ్గర నుంచి అది మొదలైంది థియేటర్లో. సో ఆ ఎగురుడు ఐ థింక్ ఇంకా ఎండలు ఎగిరిపోయాయి, వానలు ఎగిరిపోతున్నాయి వస్తున్నాయి. సో ఐ థింక్ రీసెంట్ టైమ్స్లో ఇంత హిలేరియస్ వేవ్ అనేది చాలా రేర్గా వచ్చింది. ఐ థింక్ మీరిద్దరు మళ్ళీ కాంబినేషన్లో చేస్తే ఎగిరే పౌరవ అని పెట్టుకొచ్చేమో. సో అంటే ఇట్ వాస్ అ హిలేరియస్ కాంబినేషన్. నేను ముందు కార్తిక్ సార్ ఐ థింక్ యూ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బీయింగ్ ఫ్రమ్ తమిళనాడు ఐ థింక్ యూ హ్యావ్ క్రాక్డ్ ఇట్ రియల్లీ బిగ్ హియర్. క్రాకింగ్ ద వైబ్ విత్ ద టీమ్ ఎట్సెట్రా ఇట్ సెల్ఫ్ ఇస్ అ టఫ్ థింగ్. దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి రోరింగ్ ఇన్ థియేటర్స్ దాకా కన్వర్ట్ చేశారంటే ఆల్ క్రెడిట్ గోస్ టు యూ డెఫినెట్లీ, విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ lovely technicians like Vishal sir and Velraj sir, and all the production support from Vidya garu, Banu garu. So I'm very happy to be coming here. And Vishnu gariki, I think this is Vishnu. This is the energy which he has it. And the theaters lo convert aithe I think numbers are just a thing. Adi pakkan pedte ఆయన ఎనర్జీని ఎంజాయ్ చేయొచ్చు. విడిగా మామూలుగా సపరేట్గా కూర్చుంటే అది థియేటర్స్కి వచ్చింది కాబట్టి ఇంకా జనాలందరికీ కూడా అది ఎగ్జైటింగ్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ క్రాక్డ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ భయ్యా. Yeah, thank you. Congratulations to whole team. థ్యాంక్ యూ హసిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మా ముగ్గురు వండర్ఫుల్ డైరెక్టర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్ మీ వెల్కమ్ తిరుమల కిషోర్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్, శ్రీ విష్ణు గారితో ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాని మనకు అందించిన తిరుమల కిషోర్ గారు అండ్ హుసేన్ షా కిరణ్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అతి త్వరలో మృత్యుంజయ్తో మన ముందుకు రాబోతున్నటువంటి హుసేన్ షా కిరణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ వన్ ఆఫ్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా బ్రోచేవార్ ఎవరురా ఇచ్చినటువంటి
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వివేక్ గారు ప్లీజ్ వెల్కమ్. సార్ నేను వెతుక్కుంటున్నా సార్, సార్ రండి. హుసేన్ షా గారు ప్లీజ్, ఎస్ కమ్. మీలో మీరే డిసైడ్ అవుతున్నారా ఎవరు మాట్లాడాలని? మిమ్మల్ని నామినేట్ చేశారు సార్. ఓకే వివేక్ గారు ప్లీజ్. అరవింద్ సార్ హాయ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. సింగిల్ టీమ్ అందరికీ చాలా పెద్ద కంగ్రాట్స్. అండ్ కార్తిక్ సార్, అండ్ యువర్ డాటర్ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్. విశాల్ గారు, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్. కేతిక, ఇవానా, వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. అండ్ కిషోర్ గారు, మీరు అన్బిలీవబుల్ అండి. అంటే మీరు ఏ క్యారెక్టర్ చేసిన ఒకసారి అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోవద్దు అవుతుంది. సో యాక్చువల్గా యు ఆర్ ఎ సర్ప్రైజ్ ఇన్ ఎవ్రీ ఫిలిం యాక్చువల్లీ. సో ఎప్పుడు పనిచేయడం కుదరలేదు, బట్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్. ఈ సింగిల్లో అయితే మీ ఇద్దరి టైమింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రభాస్ సీను గారు, అందరికీ టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. విష్ణు గురించి ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా, విష్ణు ఎలా అంటే ఇప్పుడు నా గురించి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది విష్ణు గురించి మాట్లాడదాం అంటే. సో అందుకనే ఎక్కడో మొహమాటంగా దాటేద్దాం అని చెప్పి అనిపిస్తుంది. ఈసారి ఆ మొహమాటాన్ని దాటి ఏమైనా చెప్దామని చెప్పి అనుకుంటున్నాను యాక్చువల్గా. సో విష్ణు ఫిలిం సక్సెస్ అయితే ఇక్కడ కూర్చున్న అందరు డైరెక్టర్స్ వచ్చేసరికి వాళ్ళ ఫిలిం సక్సెస్ అయినట్టు భావిస్తారు జెన్యూన్గా. ఎందుకంటే హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు ఇంకా గుర్తు, నేను మెంటల్ మధ్యలో సినిమా చేశాను. రెండో సినిమా బ్రోచే కథ చెప్తుంటే దగ్గర 4 నుంచి 5 ప్రొడ్యూసర్లకు ఎవరికి నచ్చలేదు ఆ సినిమా. అర్థం కాలేదు కొంతమందికి. నాకేమో అదే చేయాలని ఉంది. లేదు నువ్వు రామ్కమ్స్లో బాగా చేస్తున్నావు కదా అని చెప్పి అన్నారు. అయితే ఇంకా ఏంటి కథ పక్కన పెట్టేయడమేనా ఇంకా అని చెప్పి అనుకున్నప్పుడు భయ్యా వచ్చేసరికి మీకు ఈ కథ చేయాలని ఉంది కదా, నేను ప్రొడ్యూసర్ని తీసుకొస్తా అని ఆయన ప్రొడ్యూసర్తో కూర్చొని ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నా రెమ్యునరేషన్ ఇవన్నీ పక్కన పెట్టండి, వీడు అనుకున్నట్టుగా సినిమా అయితే చేయాలి, ఇది ఫస్ట్ థింగ్ అని చెప్పారు. ఈరోజు బ్రోచేకి చాలా అప్రిషియేషన్ వస్తుంది, చాలామంది చాలా బాగుందని చెప్పి అంటారు. బట్ ఆన్ పేపర్ బ్రోచే అనే స్క్రిప్ట్ని ఫస్ట్ నమ్మింది ఆయన. భయ్యా బ్రోచే వల్లే నాకు అంటే సుందరానికి వచ్చింది, అంటే సుందరానికి వల్లే సరిపోదా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు బ్రోచే అనే సీడ్ వల్లే నేను కొంచెం ఆడియన్స్కి దగ్గర అయ్యాను. సో ఆ సీడ్ ఫస్ట్ నమ్మింది మీరు. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నేను మామూలుగానే వచ్చాక కొంచెం కెరీర్ గురించి ఎక్కువ భయపడుతుంటాను. మెంటల్ మెల్లో అప్పుడు భయ్యా ఈ సినిమా ఫ్లాప్ అయితే నా పరిస్థితి ఏంటి, బ్రోచే ఫ్లాప్ అయితే నా అన్ని కథలు చెప్తూ భయపడుతుంటే, అరే నువ్వు వెళ్ళి నీకు నచ్చిన సినిమాలు చెయ్యి, ఒకవేళ ఫ్లాప్ అయిందంటే కనుక నేనున్నా. అంతా నువ్వు ఇంకా కంప్లీట్గా పూర్తిగా రంగనాకిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు నేను అనేవాడిని ఒకడున్నా, నన్ను హీరోగా పెట్టి నా ప్రొడక్షన్ హౌస్లో వచ్చేసరికి నేను సినిమా తీస్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చిన మనిషి వచ్చేసరికి విష్ణు. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ సక్సెస్ వచ్చేసరికి ఇది మా అందరి సక్సెస్. మా సినిమాలు కొంచెం లేట్ అయినా మీరు త్వరగా సినిమాలు తీస్తే మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి మీలాగే అని చెప్పి కోరుకుంటున్నా. అండ్ కంగ్రాట్స్ సింగిల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. తిరుమల కిషోర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. సింగిల్ #సింగిల్ సినిమా చూశాను. అసలు మొదలైన దగ్గర నుంచి చివరి దాకా అసలు నవ్వు ఆపుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వలేదు. సార్ కిషోర్ గారు, విష్ణు మీ కాంబినేషన్ కామెడీ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎరగదీశారు సార్. విష్ణు నాకు కెరీర్ స్టార్టింగ్ నుంచి మేము ఇద్దరం వెరీ గుడ్ ఫ్రెండ్స్. మామూలుగా నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా విష్ణు దగ్గర వెళ్ళి కలిస్తే అసలు టైం తెలియదు. ఉన్నంతసేపు ఇంకా నవ్వుకొని ఇంకా నవ్వుకుంటూనే ఉంటాం. అప్పుడు అనుకునే వాళ్ళం సరదాగా, ఇక్కడ మనం బయట కామెడీ చేయడం వల్ల ఏం రూపాయి రాదు కదా మనకి, ఏదో సినిమాలో చేస్తే జనం హ్యాపీగా ఉంటారు, డబ్బులు వస్తాయి కదా. మొత్తానికి అది నిజమైంది. సో హ్యాపీ ఫర్ యూ డూడ్. అండ్ కార్తిక్ రాజ్, వెల్కమ్ టు టాలీవుడ్. విశాల్ గారు వెరీ గుడ్ జాబ్. కేతిక ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ చేసింది. అండ్ గీతా ఆర్ట్స్ అరవింద్ సార్ అండ్ బాసు గారు. మామూలుగా మనం హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక పాయింట్ తర్వాత పీక్ పాయింట్ ఉంటుంది, అక్కడికి మనం వెళ్ళలేం. అక్కడ దాకా వెళ్తే అక్కడ నుంచి వెళ్ళాలంటే అక్కడ ఉన్న వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళాలి. సో అలాగా గీతా ఆర్ట్స్ వెళ్ళాలంటే మనం రైల్లో బస్సు ఎక్కి కథ రాసుకొని ఓకే చేసుకుని అక్కడ దాకా వెళ్తే సార్ అక్కడ నుంచి సార్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి. సో కంగ్రాట్స్ సార్, ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ టీం అందరికీ హ్యాపీ. నేను మర్చిపోయింటే సారీ. థ్యాంక్ యూ సార్. హుసేన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఆయన ఒక పెద్ద బ్రీత్ తీసుకున్నారు. హుసేన్ గారు ప్రిపేర్ అవుతున్నారు. Hello everyone and congrats to the entire team.
ఇచ్చి పడేశారు. అంటే ఫస్ట్ థింగ్స్ అరవింద్ సార్, న్యూ ఏజ్ స్టోరీస్ సెలెక్షన్స్ అండ్ ఆల్ ద స్టఫ్ మీ తర్వాతే సార్. అందరూ చెప్పుకుంటారు కానీ ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ యూ. అండ్ థియేటర్కి జనాలు వస్తారా రా అని కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు దిస్ ఫిలిం హ్యాస్ చేంజ్ సో మెనీ థింగ్స్ ఫర్ నెక్స్ట్ ఫిలిమ్స్ అండ్ forthcoming films and all the stuff, and that's a huge step. And that's a beautiful thing basically. Karthik bro, I've seen you on the sets. అస్సలు మాట్లాడండి, తెలుసు ఎంతమంది తెలుసో తెలియదు కానీ అస్సలు మాట్లాడు, మనిషి నోట్ల నుంచి మాట్లాడదు. అండ్ వాట్ హీ షోన్ ద స్క్రీన్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్. గ్రేట్ జాబ్ బడీ, గ్రేట్ జాబ్. కిషోర్ గారు పరిచయం లేదు, బట్ we've always loved your work. But I think single, I think you've went to the next level altogether. Beautiful job, sir. Vishnu garu, I love you. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. అండ్ ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి మమతా కుల్కర్ణిని పిలుద్దాం అనుకుంటూ ఉన్నాను. మమతా కుల్కర్ణి అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, మా శ్రీ విష్ణు గారి సింగిల్ లైఫ్లోకి వచ్చిన మెరుపు తీగల్లో ఒకరు. సో మాన్సా చౌదరి టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో సినిమాలో బ్యూటిఫుల్ అపియరెన్స్ ఇచ్చారు మానస. హలో అరవింద్ సార్, అందరికీ నమస్కారం. ముందుగా గీతా ఆర్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ கார்த்திக் சார், வேல்ராஜ் சார், ரொம்ப நன்றி சார் இந்த ஆப்பர்ச்சுனிட்டிக்காக. நல்லா இருந்தது ஒர்க் பண்ண, தேங்க்யூ ஸோ மச். அண்ட் விஷ்ணு சார், it was a pleasure working with you, sir. It was fun. Thank you so much. And Vanilla Kishore sir, and both of your combo was fun max, sir. It was great watching this film. And Ketika and Ivana, it was a pleasure to watch you guys on. I mean, it was a visual treat to watch you guys on the screen. Yes, okay. Thank you so much. Thank you. సో ఎస్, హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఈరోజు థియేటర్స్లో ఏ రేంజ్ రచ్చ చేస్తోందో, ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో థియేటర్స్కి వెళ్ళిన మనందరం ప్రత్యక్షంగా విట్నెస్ చేశాము. సినిమాని సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్కి ముందు ప్రమోషన్స్ దగ్గర నుంచి చేసిన హడావిడి మామూలుగా లేదు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రమోషన్ కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో అలాంటి ఒక వండర్ఫుల్ జర్నీ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ని ఒక వీడియో ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద జర్నీ వీడియో ఆఫ్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓ మై గాడ్, సో హ్యాష్ ట్యాగ్ సింగిల్ రిజల్ట్ ఏంటి అన్నది మాటల్లో చెప్పక్కర్లేదు. ఈ ఒక్క వీడియో చాలు ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారని. నిజంగా బోలెడంత రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. ఒకసారి చూస్తే మనం చాలా డైలాగులు మిస్ అయిపోతూ ఉంటాము. డెఫినెట్గా మళ్ళీ చూస్తే మళ్ళీ ఏదో ఒక కొత్త డైలాగ్కి నవ్వుతూ ఉంటాం అనమాట. సో అంత హిలేరియస్గా నవ్వించారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా శ్రీ విష్ణు గారు, పావురాలు ఎందుకురా ఎగరట్లేదు అని అంటే మత్తిచ్చాను రా అని. అలాగే మాకు కూడా ఒక కామెడీ అనే మత్తిచ్చారు. థియేటర్లో నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఒకవేళ వెళ్ళినా మళ్ళీ వెళ్ళి సింగిలే చూడాలనిపిస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో థియేటర్స్లో చూస్తున్నారు కాబట్టే ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి కలెక్షన్స్ చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ ప్రాఫిట్లు లెక్కేసుకుంటున్నారని విన్నాను. అండ్ 25 crores గ్రాస్ ఫాస్టెస్ట్గా వచ్చేసింది. అండ్ యూఎస్లో 500,000 క్రాస్ చేసేసింది. సో ఎటు చూసినా పాజిటివ్, ఎటు చూసినా సక్సెస్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. సో ఈరోజు ఇంత సక్సెస్ని మనందరితో పంచుకోవడానికి యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్లో అనిల్ గారు ఉంటే బాగుంటుంది అని అరవింద్ గారు అనుకున్నారు అంతే. అనిల్ గారు షూటింగ్ కూడా పాజ్ ఇచ్చేసి వచ్చేసారు కాబట్టి ఆయన్ని మళ్ళీ పంపించే బాధ్యత కూడా అదే కెమెరా ముందుకు వెళ్ళడానికి. సో ఆయన్ని పంపించే బాధ్యత కూడా మాకు త్వరగా ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అనిల్ రావిపూడి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ద ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మన బ్యూటిఫుల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, మెగా ఎంటర్టైన్మెంట్తో రెడీ అవుతున్నటువంటి డైరెక్టర్ అనిల్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్ సార్ అరవింద్ గారు అండ్ గీతా ఆర్ట్స్ టీమ్, వాసు గారు అండ్ విద్య గారు అండ్ భాను అండ్ రియాజ్ అందరికీ నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం మన ఇండస్ట్రీకి. మనందరం చూస్తున్నాం, వింటున్నాం థియేటర్స్ గురించి. అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేసరికి ఇంతకుముందు అసలు వీక్ ఒక సినిమా, 2 వారాలకు ఒక సినిమా ఉండేది. సో బట్ అలాంటి టైంలో గీతా ఆర్ట్స్ నుంచి ఈ 3 నెలల్లో 2 హిట్లు కొట్టారు, తండేల్ అండ్ సింగిల్. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే విష్ణు, సో విష్ణు ఈజ్ వెరీ క్లోజ్ బడ్డీ.
నాకు నీ దగ్గర చాలా తెలుసుకోవాలని పర్సనల్ అడగాలి. అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఎక్కడ కనుక్కున్నావు, అసలు ఎవరు కనిపెట్టారు, అది బాహుబలిలో కిల్కి లాంగ్వేజ్ కంటే చాలా విచిత్రమైన టైమింగ్ అది. అసలు ఏంటి, అసలు అదేంటో తెలుసుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను, అసలు ఎలా వచ్చింది ఆ ఐడియా అనేది. సో ఒకసారి పర్సనల్గా కలుస్తాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు కొద్దిగా క్యూరియస్గా ఉన్నాను నేను. అండ్ అలాగే విష్ణు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అండ్ నాకు విష్ణు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. నాకు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను చిన్నప్పుడు చూసిన హీరోలో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. ఒకవైపు స్టార్ హీరో సినిమాలు ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అవుతుంటే, ఒక చిన్న స్లీక్ ఫిల్మ్తో తీసుకొచ్చి ఎక్స్ట్రాడినరీగా హిట్ కొట్టి రెవెన్యూస్ కొట్టేవారు. నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను విష్ణుకి అంత పొటెన్షియల్ ఉంది. సో విష్ణు, కీప్ గోయింగ్. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నీ టైమింగ్ని నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి. సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సూన్. అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే టీం అందరికీ, పనిచేసిన వాళ్ళందరికీ, డైరెక్టర్ కార్తీక్ని మేము అనుకోకుండా కలిసాం, దాని గురించి చెప్పొద్దు. వాసు గారికి, నాకు, విష్ణుకి తెలుసు, అదొక ట్రాక్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో కార్తీక్, వెల్కమ్ టు టాలీవుడ్. సో ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ గోయింగ్. అండ్ అలాగే యాక్ట్రెస్ కేతిక అండ్ ఇవానా, తను ఇక్కడ లేదనుకుంటే ఈరోజు, తనకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ సైగ చేస్తున్నావు ఏంటి, మాట్లాడొద్దా నీ గురించి? క్లోజ్ పెట్టండి, కిషోర్ క్లోజ్ పెట్టండి, కిషోర్ క్లోజ్ పెట్టండి. ఏంటి, ఎందుకు మాట్లాడతా, చెప్తా, నేను చెప్తా, చెప్తారు. అరే రిస్క్ తీసుకుంటా నేను. సో కిషోర్, సో ఆఫ్టర్ లాంగ్ టైం నీకు కూడా ఒక మంచి విపరీతమైన పేరు వచ్చి, నీకు కూడా హీరోతో పాటు నీకు అది చెప్తా, వస్తా సార్, అది మీరే చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మైక్ అరవింద్ గారికి, ఈలోపు మైక్ అరవింద్ గారికి ఇచ్చేయండి. సో కంగ్రాట్స్ కిషోర్, ఆ లుంగీ స్టెప్ అయితే అదిరిపోయింది. నేను నిజంగా మీ ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది సినిమా అంతా. ఆ రంగీలా డ్యాన్స్ అయితే తిరగ తీసావు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంటావు ఇంట్లో? ఫ్యూచర్లో మన ఇద్దరు కలిసి పనిచేయాలి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అన్న. మీరు నేను ఇద్దరం ఎప్పుడు ఒకరినొకరు చాలా జాగ్రత్త చూసుకోవాలన్నా, ఎందుకంటే ఇండస్ట్రీ మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఇద్దరం కలిస్తే ఆల్మోస్ట్ RRRలో వాళ్ళిద్దరు కలిసి. అందుకే నేను కొద్దిగా టచ్ అండ్ గోల్ వెళ్తా, ఎక్కువ వెళ్ళను. అరవింద్ గారికి ఇచ్చే మైక్, అరవింద్ గారికి ఇచ్చే, అరవింద్ గారికి మైక్. షూర్. అరవింద్ గారు, నాకు ఒక డౌట్ అండి. కిషోర్తో నేను చాలా సినిమాలు చేశాను, నా సినిమాలు చాలా చేశాడు. సో ఇప్పుడంటే ఏదో ప్రమోషన్స్ కింద పడి చేసుకుంటున్నాను. అప్పట్లో ప్రమోషన్స్కి కిషోర్ని చాలాసార్లు పిలిచేవాడిని. దా కిషోర్, రా కిషోర్, ప్రేమగా, ఆప్యాయంగా, ఒక్కోసారి బాధగా, ఏం కిషోర్ రాబట్ అన్న, నాకు ఏం తెలియదన్నా, అన్న నేను కెమెరాల ముందు మాట్లాడలేనన్నా, అన్న నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నా, ఇలా చెప్తుండేవాడు. సరే, ఇది చూస్తే అసలు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి విష్ణుతో పాటు ఏదో అసలు తను ప్రొడ్యూస్ చేసినట్టు, తను డబ్బులు పెట్టినట్టు మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశాడు. అంటే ఏం చేశారు మీరు? ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారా? ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా? అదేందో నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్, అంతే. అంటే కథ వినగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ అని అన్నప్పుడు, ఇది ఉట్టి క్యారెక్టర్ ఇవ్వడం కాదు, ఈ సినిమాని మొదటి రోజు నువ్వు వచ్చి సెట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇది చివరి రోజు సినిమా థియేటర్స్లో నుంచి తీసేశారు అంతవరకు దీన్ని మోసుకెళ్ళాలి నువ్వు. అంటే ఎలాగంటే విష్ణుది నాకన్నా పెద్ద క్యారెక్టర్ కదా, లేదు కొంచెం తక్కువ ఉన్నా కూడా దీన్ని ఈక్వల్ చేసేద్దాంలే, నువ్వు సెకండ్ హీరో కింద మేము ప్రమోట్ చేస్తాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పా. ఓకే, సో అట్లయితే అర్థమైంది కిషోర్. నిన్ను ఎలా తీసుకురావాలంటే ఏ సినిమాకైనా డైరెక్టర్స్ అందరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆ రోజు అరవింద్ గారితో ఫోన్ చేయించి కిషోర్ దీన్ని నువ్వు మోసుకెళ్ళాలి అని చెప్పిద్దాం. జోక్స్ అపార్ట్, అండ్ లవ్ యూ కిషోర్. చాలన్నా, మీకు టైం అవుతుందిగా, షూటింగ్కి వెళ్ళాలన్నా మీరు. వెళ్తున్నా. సో వన్స్ అగైన్, సో అందరికీ సింగిల్. అండ్ ఇంకొక విషయం కూడా, ఇంత మనకి జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే మన సర్కిల్లో కూడా కొద్దిగా జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఒక సినిమా, మన సినిమా కంటే కూడా ఆ సినిమా సక్సెస్ అయితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. మన సక్సెస్ని వాళ్ళ సక్సెస్ని కలిపి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది. సో మనకి మనందరం కలిసి పుష్ చేసుకోవాల్సిన టైం ఇది. సో లెట్స్ ఎంకరేజ్ ఈచ్ అదర్ అండ్ విషింగ్ మై టీమ్ సింగిల్కి వన్స్ అగైన్ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. ఇది ఇంకొక 2 వారాలు, ఇందాక రివ్యూలో వాడు చెప్పినట్టు
గుండు బయట ఎండలో చల్లగా ఉండాలంటే థియేటర్కి వెళ్ళి ఏసీలో చూడండి. ఇంకో 2 వారాలు చూడండి సినిమాని సమ్మర్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు ఉన్నప్పుడే ఒక గ్రూప్ ఫోటో కూడా మా అందరికీ ఉంటే బాగుంటుంది కాబట్టి మిమ్మల్ని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్టింగ్ పవన్ సాధినేని గారు, హసిత్ గోలి గారు, వివేక్ ఆత్రేయ గారు, తిరుమల కిషోర్ గారు అందరినీ మరొక్కసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. విశాల్ చంద్రశేఖర్ గారు, మానసా చౌదరి, విజయ్ మాస్టర్, రఘురామ్ గారు, అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్స్ భాను గారు అండ్ రియాజ్ గారు ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఫోటో ఆప్ కోసం అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. విద్యా మ్యామ్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేతికా శర్మ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. వెనల్ కిషోర్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. ప్రభాసీను గారు ప్లీజ్ వెల్కమ్. వంశీ పైడిపల్లి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ శ్రీ విష్ణు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బన్నివాస్ గారికి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హుసేన్ షా గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అఫ్ కోర్స్ లెట్ మీ వెల్కమ్ అల్లు అరవింద్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సందీప్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. సార్ ప్లీజ్ వెల్కమ్. Ajay Garu, Executive Producer, to please join the photo op. Vamsi Shekhar, PRO Vamsi Shekhar, please join the stage. Gayatri, please. Venala Kishore garu ikkada kuda marchipoledappa. Yes, ఒక్కసారి ఆడియో కట్ చేయండి ప్లీజ్. ఆడియో కాసేపు కట్ చేయండి. అందరూ కొంచెం గ్రూప్ ఫోటో కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ దిస్ సెన్సేషనల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ బ్యానర్తో పాటు కూడా ఒక్క గ్రూప్ ఫోటో మొత్తం స్టేజ్ అందరూ పట్టుకోవడానికి వీలుగా ఉంది మా బ్యానరు. అందరూ ముందుకు రండి ప్లీజ్. ఆల్ ద టీమ్ మెంబర్స్, ఆల్ ద గెస్ట్స్, సార్ ప్లీజ్. ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి, అందరూ కలిసి గట్టిగా చప్పట్లతో హార్టీ కంగ్రాచులేషన్స్ టు #single సెన్సేషనల్ సమ్మర్ బ్లాక్ బస్టర్. భానుగారు అందరూ రండి ప్లీజ్. డన్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ భాను గారు, రియాజ్ గారు మాత్రం వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కళ్యా ఆర్ట్స్ అధినేతలు భాను గారు అండ్ రియాజ్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అనిల్ రావుపూడి గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. టైం తీసుకుని మా ఈ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను గారు, రియాజ్ గారు, యా భాను గారు ప్లీజ్. సో #single వేడి సమ్మర్లో హ్యాపీగా మంచిగా చల్లగా థియేటర్స్లో వెళ్ళి సూపర్బ్గా నవ్వుకుని మళ్ళీ చూడాలి అనిపించే విధంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి #single బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ లాంటి మన ప్రెస్టీజియస్ బ్యానర్తో పాటు కళ్యా ఆర్ట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు అందించిన భాను గారు అండ్ రియాజ్ గారు ఈజ్ హియర్. సో తండేల్ లాంటి బ్లాక్ బస్టర్ సెన్సేషన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. ఐ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మధ్యలో ఆఫ్ కోర్స్ ఆయి కూడా ఉంది. సో ఐ థింక్ హ్యాట్రిక్ చాలా దగ్గరలో కొట్టేశారు అని చెప్పాలి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి స్పెషల్గా. సో ఎస్, టు స్టార్ట్ విత్ రియాజ్ గారు. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్. Firstly, I would like to thank Arvind Garu. Sir, Arvind Garu, sir, this is my third film with you. Thandel and Single. Sir, it's been successful films. It's been a great learning experience, sir. And yes, sir. అందుకే చెప్తున్నాను సార్, అందుకే మీకు గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. You have been a strength for all of us, and it's been a great learning experience working under you. And Vidya Garu,
Thank you. Thank you for being a great mentor and a great friend. And Vasu Garu, sir, where are you? Sir, thank you for your continued support, sir. Without you, our journey wouldn't have started. Thank you so much, sir. And coming to single, sir, Vishnu Garu and Kishore Garu, you both have carried the film on your shoulders. And ఈ ఫిల్మ్ మీరు ఇద్దరు లేకపోతే వీ కెనాట్ ఈవెన్ కన్సీవ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇవానా అండ్ కేతిక అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, యూ హ్యావ్ డన్ రియలీ వెల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అవర్ సక్సెస్. యా, థ్యాంక్ యూ. Thank you. First of all, thanks for the guests who are here. And also, I would like to thank the audience because they had made this movie a huge success. And స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి, ఎందుకంటే అందరికీ థ్యాంక్స్ చెప్తే అరవింద్ గారు ఊరుకోరు. ఇప్పుడు ఆల్రెడీ నాకు లాస్ట్ టైం వార్నింగ్ ఇచ్చారు ఆయన ఎక్కువసేపు మాట్లాడద్దని చెప్పి. సో ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్ వాసు, వితౌట్ యూ ఆల్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ దెన్ సెకండ్ మా హీరో మా విష్ణు గారు. మీ రూపంలో నాకు ఒక ఫ్యామిలీ పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక బ్రదర్ పరిచయం అయ్యారండి. నాట్ జస్ట్ ఎ హీరో యు ఆర్ ఫర్ మీ, బట్ యు ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ మా గాడ్ ఫాదర్, మా అండా, మా దండ అన్నీ మాకు మీరే అండి అరవింద్ గారు. వితౌట్ యూ ఐ నో ఐ కాంట్ ఈవెన్ స్టాండ్ హియర్. మమ్మల్ని నమ్మి ప్రతిసారి మాకు ఎన్ని అవకాశాలు ఇచ్చినందుకు ప్రతిసారి మేము కూడా అది ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఎన్నో అవకాశాలు ఇస్తారు మీరు మాకు, ఇంకా ఎన్నో హిట్లు మేము మనందరం కలిసి పనిచేస్తామని చెప్పి నాకు ఆ నమ్మకం ఉందండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు అండ్ రియాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఈరోజు మనం థియేటర్స్లో ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి డైలాగ్ని, ప్రతి సీన్ని మనం ఓన్ చేసుకుని రిలేట్ అయ్యి హిల్లేరియస్గా నవ్వుకుంటున్నాము అని అంటే ఆ చిత్రాన్ని అంత అద్భుతంగా మనకి ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్కి ఆ క్రెడిట్ ఎంతైనా సొంతం. సో let me welcome Karthik Raj Garu, the director of #Single, onto the stage, congratulating him for this summer sensational blockbuster. Thank you so much, Aravind sir, for this opportunity. It is a blessing for me to work with you. And my sincere thanks to Vidya ma'am, who is my support always in this movie. There is no pressure for me since she is there to guide me also. Especially when it comes to costumes, I have no worries at all. She was taking care of that. Like that, lot of things she was helping me like anything. And indeed, it is a blessing for me to work with you, ma'am. And thank you, Banu sir and Riyaz sir also for your continuous support in this movie. And coming back to my hero Garu, almost 3 years I am in touch with him. February 2022, I narrated this story to him, and almost from that moment till morning we were speaking, and he was constantly supporting me and encouraging like a brother. And I will never forget this in my life, brother. Such a great human you are. Because I am not that much fluent in Telugu, and Vishnu Garu is not fluent in Tamil, and we both were interacting each other every time. But still, we were able to interact nicely all through this journey. And Kishore sir, every time I used to tell I cannot write a script without you, because I am a big fan of you always. And your support is unbelievable, sir, in this project also. Thank you so much, sir. And Ketika and Ivana, how to tell, a lot of support and encouragement throughout in this movie. And VTV Ganesh sir and Prabhasinu sir, everybody supported me in this. And my special thanks to Vasu Garu, and he initiated this along with Arvind sir. Thank you so much, sir, for this. And also my sincere thanks to two persons. It is Vivek Atreya brother and Hasid Goli for your continuous support. And you are one reason, brother, through that climax award, Vivek Atreya garu, I never forget that. Thank you so much. And I had a very good technician support from Vishal Chandrasekhar sir, Velraj sir, Praveen KL sir and Chandrika. And also the writers, Banu and Nandu, I'll never forget that, because they only elevated this script to another level.
So my sincere thanks to him, and also for Narnia Nitin, Reba Monica, and Manasa Chaudhary for doing a cameo at the crucial stage. So thank you all for your support, and thanks Vamsi sir for coming to this event. Sir, my daughter is a big fan of you, and she watched Varisudu 20 times, and because of her pressure only, I kept Vijay sir's name for Vishnu Garu. She is a mad fan of Vijay sir. Every movie she will watch almost 20 times. Now she is watching this movie almost for 10 times, and she will watch this more than that. So thank you everyone for the support, and thank you Arvind sir for this opportunity. I'll never forget this in my life, sir. Thank you so much. Super Bandi. And Yes, and please. I really thank my wife and daughter also this time, because I'm missing them for the almost 2 years, and and I also love to speak. First, thank you to everybody and Allu Arvind sir for giving this opportunity to my dad and everybody on this team, because he's been working really hard for it. We've been separated for 2 years, but then the outcome is like really well, so we're all happy for it. Yeah. How do you like Vishnu? Yeah. I'm just really nervous, but I've become a fan of Shri Vishnu uncle now. I've been like no, I kept watching, like, since the moment I landed in Hyderabad, I've been watching this movie. Like, I watched it 5 times in the theater. No, because I've known Vanilla Kishore uncle for a long time. Okay, Anna, I'll call everybody Anna here for Anna. Yeah, so I've become a fan of everybody on the set here, and I'm really grateful for the opportunity you gave to my dad. Yes, thank you so much. Wow. Thank you so much. Thank you so much, Karthik Garu. Hearty congratulations on this wonderful success. Yes, please. My special thanks to Polagi Master also for killing that song, and Raghuram lyricist, and Jay for his crucial help in the mixing stage also. Thank you every technician, and my co-director Naresh, I forgot to tell him, he was a constant support throughout in this stage, and my team, Kishore sir, Bunny Ganesh, and Ajay. I thank everyone, and if I miss anyone, please don't mistake me. Thank you so much. Thank you so much, Andy. Thank you. అండ్ ఎస్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ సింగిల్ మన బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో మనకి సింగిల్ సినిమాలో ఎలా అయితే శ్రీ విష్ణు గారిది అండ్ వెన్నెల కిషోర్ గారిది ఒక బ్రొమాన్స్ చూసామో, ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందనేది చూసామో, అలాంటి ఒక రియల్ బెస్ట్ ఫ్రెండ్స్ని నేను స్టేజ్ పైకి ఇప్పుడు పిలుద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు సింగిల్గా ఉన్నప్పటి నుంచి కూడా రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్, తర్వాత ప్రొడ్యూసర్లుగా మారి బోల్డ్ అంత సక్సెస్ఫుల్ జర్నీని షేర్ చేసుకున్నటువంటి మా గీతా ఆర్ట్స్ నుంచి బన్నీవాస్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మన సెన్సేషనల్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దీస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆన్ స్టేజ్. Woo! Woo! Come on, everybody! ఏం లేదు, మాకు స్టెప్ ఫస్ట్, అందుకే మేము మ్యూజిక్ వేసాము. సార్ అరవింద్ సార్ చెప్పండి సార్. సి అరవింద్ సార్ చెప్పేశారు. మా రూమ్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు వాసు గారు. ఇప్పుడు ఇద్దరు కదా, ఇద్దరు రావాలి కదా పిచ్ మీదకి. ఓపెనింగ్ నేను చెప్పేస్తే ఇన్స్టా మొత్తం ట్రోల్కి జామ్ అయిపోద్ది, అది అందుకని సమస్య లేదు. వద్దు, ఇద్దరు కలిసి అసలు Yes, మాకు ట్రోలింగ్ మెటీరియల్ కావాలి. సాంగ్ ప్లీజ్. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది మొత్తం ఒక దెబ్బతో ఎగిరిపోతుంది. ఆయన ఓపెనింగ్ నెప్పించేట్టు ఆయన చెప్పాలి. లేదు వాసు మాట్లాడాలి, రండి మాట్లాడాలి. చూస్తుంటే నాకు మాటలు రావు. కమ్ ఆన్ మ్యూజిక్. లేదు సార్, అరవింద్ సార్ ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే, మాటే శాసనం. అసలు ఆ విషయంలో డౌటే లేదు. సరే రండి. లేదు ప్లీజ్. సరే ఓకే రండి. ఎస్కేఎన్ గారు, నేను పాలకొల్లని వెళ్ళిపోతాను కానీ స్టెప్ మాత్రం ఎలా అండి? మీరు కూడా మొహమాట పడితే ఎలా రండి స్టెప్కి. అరవింద్ గారు అండ్ ఎస్కేఎన్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్, గట్టిగా వైరల్ అవుతుంది. అరవింద్ గారు అండ్ ఎస్కేఎన్ ఇస్ బెస్ట్. ఎస్ సరే ఓకే. నేను ఇంకా స్టెప్ అడగా. స్పీచ్ ఓకే, స్పీచ్ సార్ బన్నీవాస్ గారి స్పీచ్. ఓకే
అంటే మా ఇద్దరిలో మాత్రం విష్ణు నేనే, మన వెన్నెల కిషోర్ అయితే ఎస్కే అన్న డెఫినెట్గా. దాంట్లో డౌట్ లేదు, ముందు ఎప్పుడు ప్లేస్ రిజర్వ్ చేసేసుకోవాలి. గాయత్రి లేదు మా క్యారెక్టర్లో ఎప్పుడు. గాయత్రి లేదు, ఇవానా లేదు, అండ్ కేతిక కూడా లేదు. ఎప్పుడు కూడా రూమ్లో బిర్యానీలో ఎన్ని ముక్కలు వచ్చినాయి, దాన్ని ఎలా సపరేట్ చేసుకోవాలి, ఎవడ ముక్క ఇటు దాచుకోవాలి అనేది తప్పితే పెద్ద అది లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరం స్టేజ్ మీద ఉండి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే అల్లు అరవింద్ గారికి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడున్నా, లేదంటే నా ద్వారా నా తర్వాత ఎస్కేఎన్ కానీ, లేదంటే భాను కానీ, రియాజ్ కానీ, మీ అందరం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉండటానికి కానీ, ఈ స్టేజ్ మీద ఇంత గౌరవంగా మీ అందరం మీతో మాట్లాడటానికి కానీ, ఇవన్నిటికీ కూడా ఆయన ఇచ్చిన మాకు ఆశీస్సులు, ఆయన ఇచ్చిన మాకు బలమే. ఆయన అంటూ లేకపోతే మేము ఎవరం కూడా లేము. అందుకని ఫస్ట్ మేము అందరం కలిసి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది 100% అల్లు అరవింద్ గారికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎవరు మీ బిడ్డలం కాదు, అయినా కూడా గీతార్ట్స్ అనే అంత పెద్ద సంస్థను తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నమ్మి, మా అందరినీ కూడా మీరు ఒక హార్స్ రైడర్ కింద, దాన్ని ఏమంటారు, ఒక రథసారథి కింద వెనకాల కూర్చుని ఈ గుర్రాలన్నింటిని పరిగెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా లైఫ్లో మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా మాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, అంటే సమ్మర్ అనగానే ఇదివరకు ఏంటంటే సినిమాల మీద సినిమాలు వచ్చేయడం, లేదంటే కనుక సమ్మర్ అనేది ఒక పెద్ద ఈవెంట్ కింద ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఉండేది. లాస్ట్ ఒక 3 years నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా చేంజ్ అవుతూ వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ సినిమా థియేటర్లో ఈరోజు నిజంగా అంత మంచి ఆక్యుపేషన్ కానీ, అంత మంచి కెపాసిటీతో రన్ అవుతుంది అంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మా ఇద్దరు హీరోయిన్స్. సార్, విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, మీ మ్యాజిక్ అయితే థియేటర్లో అంటే ఇది నాట్ ఓన్లీ ఫిలిం కాదండి, టోటల్ ఇండస్ట్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 monthలో మా థియేటర్స్ ఎట్లాగా ఎంత లాస్లు ఫేస్ చేస్తున్నామో. నిజంగా ఈ సినిమా అయితే ఈ మంత్ని సేవ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా సూపర్ హ్యాపీ ఏంటంటే విజయక, ఎస్పెషల్లీ నువ్వు కానీ, నేను కానీ, అరవింద్ గారు కానీ అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక థియేటర్లో డైలాగుల కన్నా నవ్వులు గట్టిగా వినిపించినప్పుడు చాలు ఆ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి వెళ్ళండి, చాలామంది అన్నారు సార్ మాకు డైలాగులు వినబట్టలేదు బికాజ్ ఆఫ్ పక్కన వాళ్ళు అంత గట్టిగా నవ్వడం వల్ల అని చెప్పి. అండ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇయర్స్ ఇలా పెట్టుకునేనండి, డెఫినెట్గా మీరైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అందరితో కలిపి. అండ్ చాలా మాట్లాడాలని ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా చాలామంది గెస్ట్లు ఉన్నారు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అండ్ కేతిక గారు అండ్ ఇవానా రాలేదు, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను, రియాజ్ మీ గురించి మాట్లాడాలని ఉంది, బట్ ఐ విల్ టేక్ ద టైం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు, ఎస్కేఎన్ గారు. మీ ఆడు గురించి నీ స్పీచ్ కంట్రోల్ చేసేసుకున్నా. సి ఆయన త్యాగం చేశారు కూడా, మీ స్పీచ్ అందరూ వినాలని ఎదురు చూస్తున్నారని కొన్నిసార్లు ఆయన త్యాగరాజు వాసు గారు కూడా తెలుసు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారి మాటలు. వాసు గారు లేకపోతే పక్కన Of course, అందుకనే ఇద్దరిని పిలిచా. యా. తండేల్ సింగిల్ హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్ సంస్థకి. ఎందుకంటే సినిమా ఒక కాంపిటీషన్లో, ఇండిపెండెన్స్ డే కాంపిటీషన్లో 2-3 పెద్ద సినిమాల మధ్య వచ్చి ఒక విజయం సాధించింది. అదేంటండి సక్సెస్ గురించే మాట్లాడాం. అలాగే ఫిబ్రవరి డ్రై సీజన్ కూడా బాక్స్ ఆఫీస్ ఫ్రై సీజన్ చేసిన తండేల్ ఒక పెద్ద సక్సెస్. సో సింగిల్ మార్నింగ్ షోకి 20% ఓపెన్ అవ్వగానే అందరూ చాలామంది జబ్బలు జరుచుకుని చప్పట్లు కొట్టేసుకున్నారు అని. ఎందుకంటే పక్కన ఒక వార్ పొజిషన్ ఉంది. అలాంటిదప్పుడు కూడా ఈవినింగ్ నుంచి అది 60% అయింది, నెక్స్ట్ డే మ్యాట్నీకి 80% అయింది, వీకెండ్కి 100% కలెక్షన్స్తో, అంటే వీక్ సీజన్ అనుకున్న దాన్ని పీక్ సీజన్ చేసింది. సో ఇలాంటి హ్యాట్రిక్ని, అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు సీజన్స్ నమ్మదో, కంటెంట్ అనే రీజన్స్నే నమ్ముద్ది. సో అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది స్టార్ కంటెంట్, అప్కమింగ్ స్టార్స్ కంటెంట్, స్టార్స్ లేని కంటెంట్, ఏ కంటెంట్ అయినా సరే గీతా ఆర్ట్స్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఈ హ్యాట్రిక్. ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీలో సక్సెస్లు తక్కువైపోయినాయి. మన బ్యానర్లో కాకపోయినా మన సంజయ్ ఉన్న ఆఫీస్లో ఎవరిదైనా హిట్ అయినా సరే అది మన హిట్టే అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన సీజన్ వచ్చేసింది. సో అలాంటి సీజన్లో కూడా ఇండస్ట్రీని ఏకం చేస్తూ సో హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్స్ అధినేత మా లైన్ కింగ్ అల్లు అరవింద్ గారికి, సో అలాగే మా సిస్టర్ విజయ్ గారు. ఎందుకంటే
గీతా ఆర్ట్స్లో ఎప్పుడూ కూడా ఒక జనరేషన్కి ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్గా. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ చుట్టాలను ఇలాగే చేస్తుంటారు. బట్ ఏ రిలేషన్ లేకపోయినా, మనకి ఏ రిలేటివ్ కాకపోయినా, ఏ ఫీలింగు లేకుండా సో మన ఈ వీడికి టాలెంట్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద డబ్బు పెట్టి, వాళ్ళ కోసం డబ్బు పెట్టి సినిమా తీసే పర్సన్స్ ఎవరన్నా ఉంటే అది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు. నాకు తెలిసి దేశంలో, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ రిలేటివ్స్ కాకుండా బయటి వాళ్ళని వాళ్ళ పొజిషన్ ఇచ్చేసి ప్రొడ్యూసర్స్గా ఎంకరేజ్ అయిన సంస్థ అనేది నాకు ఎక్కడైతే తెలీదు. సో అలాంటి అరవింద్ గారు మంచికి అన్ని హిట్సే వస్తాయి. ఇప్పుడు విద్యా గారు కంటెంట్ రిచ్ ఫిల్మ్స్ పట్టుకుంటూ వరుసగా సక్సెస్ సాధిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు సిచ్యువేషన్ బాగాలేదు, అన్ని మిసైల్సే ఉన్నాయి. బట్ థియేటర్కి వెళ్ళి చూస్తే స్మైల్స్ మిసైల్స్, స్కడ్స్, స్మైల్ బాంబ్స్ పడుతున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు. అంటే నాకు RRRలో రామ్ చరణ్ గారు తారక్ గారు ఒక యాక్షన్ సినిమా చేస్తే అలాగా ఒక వైబ్ ఉంటుందో అలాగా ఇది కామెడీ RRR. శ్రీ విష్ణు గారు వెన్నెల కిషోర్ గారు స్మైల్ చేస్తుంటే ముందు అసలు ఆయన లుంగి కట్టుకుని ఆ పాట ఇది చేస్తుంటే ఆయన వచ్చి ఆడిషన్లో కూర్చుంటే థియేటర్ మొత్తం, మల్లికార్జున థియేటర్లో చూస్తుంటే థియేటర్ మొత్తం అరుస్తున్నారు. అంటే ఆ సమోసాలు తెచ్చుకుంటారు కదా, పేపర్స్ ఎవరో తెచ్చుకోలేకుండా ఈ సీన్లు చూసి సమోసాలు, వాటర్ బాటిల్ అలా ఇసిరేస్తున్నారనమాట. అంటే ఇది చాలా హ్యాపీగా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అరే ఏంటిది ఒక వైబ్ ఉంది. ఎందుకంటే థియేటర్లో ఆ వైబ్ రావడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఐమాక్స్ ముందు రివ్యూలు మేనేజ్ చేయొచ్చు, మాట్లాడే వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, కానీ థియేటర్లో నవ్వులు మేనేజ్ చేయడం అనేది కంటెంట్ ఉంటేనే అవుద్ది. సో అది ఈ సినిమాకి కంటెంట్ ఉంది. అలాగే కార్తీక్ రాజు గారు, ఆయన తమిళీన్ అయినా సరే తెలుగు పల్స్ బాగా పట్టుకున్నారు. నాకు తెలిసి ఆయన కోకట్పల్లి, మోసాపేట, శ్రీనగర్ కాలనీ సందులు బాగా తిరుగుంటారు. సో అలాగే ఈ సినిమాతో మంచి ఘన విజయాన్ని అందుకున్న కేతిక గారు, మీకు ఇలాగే ఇక్కడ నుంచి కెరీర్ అంతా బాగుండాలని, అలాగే ఇవానా గారు. సో దీనికి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ గారికి. సో అలాగే ఎప్పుడు మా అందరికీ ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ అసోసియేట్ అయిన భాను, రియాజ్ వాళ్ళిద్దరూ కూడా వచ్చి చాలా రోజుల నుంచి స్నేహితులు. వాళ్ళకి కంటెంట్ మీద మంచి స్టోరీలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ మనం వెళ్ళి అడ్వాన్స్ ఇద్దాం అనుకున్న బట్టి వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇచ్చేసి ఉంటారు. సో భాను, రియాజులు కూడా అందరూ బాగుండాలని చెప్పి, అలాగే శ్రీ విష్ణు గారి గురించి చెప్పాలంటే ఒక జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, అప్పట్లో నాగార్జున గారు, తర్వాత నాని గారు, అలాగా కొంతమంది హీరోలు యంగ్ స్టార్స్ని ఎవరి దగ్గర టాలెంట్ ఉందో పట్టుకొని వాళ్ళందరికీ వరుసగా చేస్తుంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు తీసుకొచ్చిన డైరెక్టర్లు ఎలా ఉంటారు. ఒక పవన్ సాంధ్యన్ గారు, ఒక హర్షిత్ గోలి గారు, ఒక వివేకాత్రి గారు, ఒక రాంబాబురం గారు, చాలామంది డైరెక్టర్లు ఇప్పుడున్న ఇంట్లో అందరూ ప్రామిసింగ్ డైరెక్టర్లు ఎవరున్నారంటే వాళ్ళ డెబ్యూట్ సినిమా అన్నీ శ్రీ విష్ణు గారు చేసిన సినిమాలే. సో ఆయన స్వాగ్ డిఫరెంట్. సో మీ స్వాగ్ ఎప్పుడు అలా ఉండాలని, మీరు ఎప్పుడూ మాటలు అలా మింగేస్తూ ఉండాలని. సో గీతా ఆర్ట్స్ నన్ను పిఆర్ని చేసింది, ప్రొడ్యూస్ చేసింది. రీసెంట్గా నన్ను హోస్ట్ని, యాంకర్ని కూడా చేశారు. బేసిక్గా అరవింద్ గారికి, విద్యా గారికి ఎవరిని ఎలా వాడాలో తెలుసు. సో మన పిఆర్ బ్రదర్ వంశీ వచ్చి అన్న మిలియన్స్ వ్యూస్ వెళ్ళి అన్న అన్నాడు. ఒరే కామెంట్స్ కూడా పడుతున్నారా నాకంటే, పర్లేదన్న వైరల్ అయింది కదా అన్నాడు. సో ఆ వైరల్ కంటెంట్ అంతా ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళ స్క్రిప్ట్ రైటర్స్కి వాళ్ళకే అంకితం. సో థ్యాంక్ యూ. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ, మళ్ళీ ఎవరు అడగద్దు, మళ్ళీ చేయను కూడా. సో ఈ సినిమా సింగిల్ సక్సెస్తో మింగిల్ అయ్యి ఈ నెలాఖరు వరకు, అంటే సినిమా రిలీజ్ అయ్యాక వారా అయిపోయింది, ఐపీఎల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కానీ సింగిల్ కలెక్షన్లు మాత్రం ఆగలేదు. సో అలాగా అరవింద్ గారి సినిమా ఉన్నప్పుడు అన్నీ అలా కలిసి వచ్చేస్తాయి. సో అది ఎందుకు అదృష్టం కలిసి వస్తుందంటే రిస్క్ చేసేవాడిని ఎప్పుడు అదృష్ట లక్ష్మి వరిస్తుంది. సో అరవింద్ గారు చేసే రిస్క్కి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. సో ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న వంశీశేఖర్లో ఇక అందరికీ కూడా. సో ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఇక్కడ ఉండడానికి కారణమైన మంజుష్ గారు, మీరు పిలిస్తేనే వచ్చాను కాబట్టి
థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ గారు, మీరు మీ రైటింగ్ డిపార్ట్మెంట్ కూర్చుని ఈ కామెడీ డైలాగ్స్కి ఎంత కష్టపడ్డారో మాకు తెలియదు, కానీ మా ఎస్కేఎన్ గారిని చూడండి, అలా ఓకగా వస్తాయి, అలా ఫ్లోలో బోల్డ్ అని ప్రాసలు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు ఫర్ ఎంటర్టైనింగ్ అస్ విత్ యువర్ స్పీచ్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మా సింగిల్ విజయ్ జీవితంలోకి అపూర్వంగా అడుగుపెట్టిన పూర్వాకి వెల్కమ్ చేద్దాము. మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కేతికా శర్మ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చూస్తారేంట్రా మా వాళ్ళు ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఈరోజు. ఎస్ ప్లీజ్ వెల్కమ్. ఎస్ ఆఫ్ కోర్స్. అందరికీ నమస్కారం. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను దట్ our film is doing so well. It's a success, and for all the love that we have received. Arvind sir, thank you so much for this opportunity. I always say this, any film, any content that is associated with you is good content. And that's the credibility you have built. And I am so grateful that I get to be a part of one of your films. Thank you so much. And when you get to know sir, you also get to know that he's just the coolest person ever. So thank you so much. Vidya Garu, thank you so much for this opportunity. I love your laugh. You have the sweetest laugh. And I wish a career in this for you, full of laughter and happiness and success. Riyaz Garu, I have really enjoyed our lovely conversations and banters about the films, and I really hope we continue to do that. Thank you for this opportunity. I remember Bhanu Garu telling me, Ketika, this is going to be a good one for you. I feel you should do this. Thank you. It is a good one. I'm very happy that I did this. Karthik sir, thank you so much for this opportunity. I am so happy for you, and thank you for giving me Purva. This is such a lovely film, and you're such a lovely human being. Thank you so much. Coming to Vishnu sir, na favorite co-star. You are my favorite co-star. I have worked with lovely co-stars before, but you really topped the charts for me. What I admire about you is your knowledge, your positivity, your approach towards films. And all your films, I believe, most of them are so ahead of their time. They're so edgy, they're so offbeat. And no wonder you're called the content king. I really feel that one day you're going to turn back and you're going to look at the legacy that you're leaving behind, the filmography, and you're going to be so proud. I have so much respect for the work you do and the work you choose, and it's been an absolute honor to associate with you. Thank you so much, sir. Kishore sir, you're my honey bunch, sugar plum, pumpy umpy yumpkin. You're my sweetie pie. Kishore sir is all hearts, he's all love. I am a fan of the Marilyn Monroe scene that you have done. And you're just the most wonderful human being ever. Thank you so much. Thank you so much. I'm going home with a friend. I'm very grateful for Single that, I got to meet you and for our bond. Ivana is not here. Ivana, I'm sure you're going to watch this later. You're so full of talent. You're so beautiful. Never let anyone dim your light and your shine, and the world's going to be your oyster. You've done a wonderful work in this film, and it's been an honor to share screen with you. The direction department, thank you so much for your work. I can see Sita. Sita, you're so lovely. It was so nice working with you. And Sai and Prasan for helping me with the lines. And, Velraj sir, who's given the most wonderful lights, and all the departments on this film. Thank you so much for your work. I just am grateful, and there are lots and lots of thank yous in my heart. Karthik is here, thank you so much for all the lovely work you do for me, Karthik, and my team, Basha, and Timappa, and Kiran Garu, and just thank you so much. I'm very grateful. Thank you so much. Thank you. And you're doing a lovely job. Thank you so much. And we thoroughly enjoyed your performance. Ee cinemalo anta real and natural performance lo sarikotta. I'm sorry. Vishal sir. Vishal sir for the lovely music. I'm so sorry. My bad. Thank you. Thank you so much for Bunny Vasu Garu. Thank you. I'm just missing out on names. Thank you, sir. Sorry.
Yes, sorry. Yes. చెప్పనా ఇంకేమన్నా నో దెన్ థ్యాంక్ యూ సో మచ్ కేతిక. వి థరలీ ఎంజాయ్డ్ యువర్ లవ్లీ పర్ఫార్మెన్స్. ఇంకా ఇలాంటి బోల్డ్ అని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లోకి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఎస్ యా థ్యాంక్స్ యా. సో #సింగిల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి మన టీం అందరినీ హోల్ హార్టెడ్గా కంగ్రాచులేట్ చేయడానికి ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ వంశీ పైడిపల్లి గారు. ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఐ నో ఇట్స్ వెరీ లేట్. ఇప్పటి నుంచి మనుషా గారు ఎప్పుడైనా ఎస్కేన్ ఉంటే ఎస్కేని లాస్ట్లో పెట్టండి, ఎందుకంటే ఎస్కేన్ మాట్లాడిన తర్వాత ఎవరి స్పీచెస్ ఆనవు ఇక. బట్ ఎస్కేన్ రియలీ లవ్ యూ వెన్ ఎవర్ యూ కమ్ ఆన్ టు స్టేజ్. బట్ ఫస్ట్లీ ద హోల్ టీమ్ ఆఫ్ సింగిల్ అ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇందాక వాసు చెప్తున్నట్టు, బికాజ్ వాసు ఈజ్ ఇన్ టు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్. నిజంగా ఈరోజు ఆడియన్స్ని థియేటర్ తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. And I would like to take this event to congratulate all the young directors here, Vivek, Hasit, Ram, Hussain for your next film, Kishore, Pavan, all of you. I think meer teeskoche energy theatre ki, I think to the new screen, the new energy that you're getting into the theatre, I really kind of, appreciate you guys. Thank you for the impeccable work you guys are doing, because I think you are the, the flag bearers of the films from now on. And wish you all the best. Karthik Garu, indaka one guy just said that I don't know the director's name. I think single tarvata Karthik Raju mottam Telugu the world ki telisipoyaru. A big congratulations for that. And there's a lot of purity and honesty in you, sir, more than anything. And I think that will take you a lot of places. And waiting eagerly for your next film. And love your daughter for watching Varisu 20 times. Thank you. And I'd first like to start with Arvind Garu. అరవింద్ గారు సార్, నేను ఆయనతో ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చాలా తక్కువ, ఎందుకంటే ఎవడు సినిమాలో అఫ్కోర్స్ హీ వాజ్ అ పార్ట్ విచ్ హిస్ నేమ్ నెవర్ కేమ్ ఆన్ స్క్రీన్. బట్ మోర్ దెన్ దాట్ వీ ఇంటరాక్టెడ్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్ వెరీ క్లోజ్. అరవింద్ గారి గురించి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన గురించి రకరకాలుగా వినేవాడిని, నేను ఏవో వినేవాడిని. కానీ ఆయనకు దగ్గర అయ్యాక తెలిసింది హీ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇఫ్ యూ గెట్ క్లోజ్ టు అండ్ ఇఫ్ యూ కైండ్ ఇంటరాక్ట్ విత్ హిమ్, యూ లెర్న్ సో మచ్, నాట్ ఓన్లీ అబౌట్ ఫిల్మ్స్ బట్ అబౌట్ లైఫ్. థ్యాంక్ యూ సార్ for giving me that opportunity to travel with you. And నాకు మీ ఎనర్జీ చూసినప్పుడు అలా అనిపిస్తుంది, నాకు 75 ఏళ్ళు వచ్చినప్పుడు కనుక మీలాంటి ఎనర్జీ ఉంటే ఈ బతికేసినట్టే సార్, అది మాత్రం చెప్పగలను నేను. సో థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఎవ్రీబడి టుగెదర్. ఇక్కడికి అందరు ఎవరు వచ్చినా కానీ నాకు తెలిసి ఇట్స్ యువర్ ఎనర్జీ దట్ బ్రాట్ us టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగిల్ సినిమా గురించి విశాల్ గారు, గ్రేట్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్. పడి లేచే మనసు, సీతారామం, I think, and was very surprised to actually to see you do such work. And I love that single song and everything that you did. Huge congratulations to you. I think Vel Raj Garu, the DOP, KL Praveen, who has traveled with me for last 3 films, I think he's done a great job. If I'm missing any technician or anything, I'm really... Banu and Nandu, a great admirer of your work, buddies. Didn't get to see you guys here. బట్ మీరు నిజంగా సామాజ వర్గమానికి రాసిన విధానం కానీ ఈ సినిమాకి రాసిన విధానం కానీ, ఐ థింక్ బాను ఈస్ కమింగ్ విత్ అ ఫిల్మ్ కాల్ మాస్ జాతర. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బాను అండ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ద హోల్ క్యాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. విషింగ్ ఐ థింక్ సీను సెంటిమెంటల్ రౌడీగా అదిరిపోయారు నువ్వు, అద్దాలు మార్చడం మాత్రం అదిరిపోయింది. I think I really loved you, and the train sequence was hilarious. I was just drinking water, sir, and I just puked out the water in front of me, somebody, and I think it was a fantastic scene. There are a lot of scenes like that which we kept laughing and enjoying and everything. And Ketika, with Adida surprise, you just shook the whole Telugu audience, and with this film, I think you made Telugu audience fall in love with you. Congratulations. And Ivana, whichever film you appeared, seems to be a super hit. You're not here, but they might brand you as a lucky girl, but I think more than being lucky, I think it's your energy that drives the film. And you've done a great job, Ketika and Ivana. You were fantastic. And I think it is just beginning for you guys, and you'll go places from here. And last but not least, Vishnu Garu and Venel Kishore. ఏం చెప్పాలి మీ ఎనర్జీ గురించి? I think what is that two coming together and just killing it on the screen that way? I think it's been long time. నేను అందాజ్ అప్నా అప్నాలో
ఆమిర్ ఖాన్ గారు అండ్ సల్మాన్ ఖాన్ అప్పుడు చూశాను నేను. ఆ తర్వాత అంత ఎనర్జీ అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇనిబిషన్స్ ఆర్ వితౌట్ హోల్డింగ్ ఆన్ టు యువర్ సెల్వ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విష్ణు గారు, ఐ డోంట్ నో, నేను మీతో 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. అసలు మీరు ఒక మాట మాట్లాడడానికే సిగ్గుపడుతూ ఉంటారు ఒక మాట. బట్ వెన్ యూ కమ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ యు ఆర్ ఫైర్, యు ఆర్ లైక్ అ టైగర్. అండ్ దిస్ క్వాలిటీ ఐ హావ్ సీన్ ఇన్ వన్ గ్రేట్ మ్యాన్, తలపతి విజయ్ గారు. బిహైండ్ ద స్క్రీన్ he's so normal, but once he comes in front of the screen, he just kills it. And I think I've seen that, again. And Kishore, what to tell about you, buddy? How much ever I speak about you, I think it's just speaking about a good friend. But I'm so happy for you. A well-deserved film. ఎందుకంటే మీరు ఎక్కడో స్పొరాటిక్గా అలా వచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇప్పటి నుంచి ఐ థింక్ కిషోర్ కోసం ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటివి రాస్తారని నేను అనుకుంటున్నాను. యూఆర్ ఆల్వేస్ హియర్. Thank you for entertaining us and thank you for entertaining the Telugu audience. And last but not the least, the producers, Bhanu Pratap Garu, Riyaz Garu and Vidya. Vidya Garu, wishing you all the very best for your debut as a producer and a long way to go for you and all the producers, because Arvind Garni okka vishayamlo matram nenu chaala appreciate cheyali. I think I don't know which other producer has given so many producers to the industry, starting from Vasu, starting from Vidya, to SKN, to Dheeraj, to, today Bhanu Pratap, to Riyaz. I think this list is going on. Sir, really kudos to you and thank you so very much. Ee year lo industry hits kosam తాతాలాడుతున్న టైంలో తండేల్ అండ్ సింగిల్ ఈ 2 సినిమాలతో మీరు వచ్చి హిట్ కొట్టారు. ఐ జస్ట్ విష్ గీతా ఆర్ట్స్ కీప్ ఫ్లయింగ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఫ్లాగ్ వెరీ హై ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Vamsi Garu. Your presence and your words and your wishes means a lot to us. Thank you so much for coming here and wishing the team. Thank you once again. So yes, ఇప్పుడు మనం #single success meet లో యాక్చువల్లీ మన గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ విద్యా మ్యామ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. బట్ మోస్ట్లీ విద్యా మ్యామ్ స్టేజ్ పైకి ఎక్కువ రావడానికి మాట్లాడడానికి మొహమాట పడుతుంటారు. కాబట్టి విద్యా మ్యామ్ మీకు తోడుగా వెన్నెల కిషోర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో సినిమాలో శ్రీ విష్ణు గారికి బోల్డ్ అంత సపోర్ట్ ఇచ్చి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి వెన్నెల కిషోర్ గారు ఈరోజు విద్యా గారితో పాటు స్టేజ్ పైకి రాబోతున్నారు. సో హార్టీ వెల్కమ్ విద్యా మ్యామ్ అండ్ వెన్నెల కిషోర్ గారు. అంటే నేను జస్ట్ ఒక చిన్న సపోర్ట్ కోసం ఉన్నానండి. విద్య గారు మాట్లాడతారు. అంటే మనం షేర్ చేసుకుందాం. వి షేర్ ఎ లాట్ ఆఫ్ వి షేర్ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్షిప్ అండి యాక్చువల్లీ ఆన్ సెట్స్. అలాగే ఈరోజు ఏం తెలిసిందంటే వి షేర్ ఏ హెయిర్ స్టైలిస్ట్ ఆల్సో. మాట్లాడండి మేడం ప్లీజ్. నాది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను చాలా మాట్లాడాలి. యాక్చువల్లీ ఇద్దరం థ్యాంక్ యూ షేర్ చేద్దాం అనుకున్నాం. అందరు చాలా కవర్ చేస్తారు కదా, అందుకని మీరు చెప్పండి ఎవరెవరు చూస్ చేసుకుంటారు. మనం లెట్స్ టాక్ అబౌట్ అరవింద్ సార్ టుడే. అయితే మీరే మాట్లాడండి. లేదు మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. కొంచెం 1-to-1 మాట్లాడుకోవాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ మామా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ trusting me when I didn't have the confidence also. Thank you media and the audience for making it such a big summer hit. Thank you. It was a joy to watch the movie in the theaters with everybody laughing so much. నేను ఒక్కదాన్ని చాలాసార్లు ఎడిట్ రూమ్లో నవ్వుకున్నాను కానీ ఇట్ వాస్ 10-fold in the theater. So it was a joy. I'm in love with Vishnu sir and Venel Kishore sir. అసలు మీరు గ్యాప్ లేకుండా you were making everybody laugh. సమ్ ఆఫ్ ద డైలాగ్స్ బాధ అనిపించేది నాకు. అయ్యో అది వినలేదే, అయ్యో ఇది వినలేదని అనిపించేది నాకు. బికాస్ పీపుల్ వర్ లాఫింగ్ కంటిన్యూయస్లీ వితౌట్ అ బ్రేక్. Ketika Nivana, you did an amazing job. Vishal sir, you know I love you and your music and I loved working with you. Karthik sir, we had a long journey, lot of fights, but I think we became friends. And the rest of the team, Vasu, thank you for your support. He is like a storm అనమాట. అట్లా నాకు అవసరమైనప్పుడు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. Bhanu and Riyaz, it was great working with you guys. I have thanked my teams and everybody else, but thank you so much.
కిషోర్ గారి గురించి నేను డ్రాప్ చేసి వస్తాను రండి. నేను వెళ్తాను. కాదు మ్యామ్ కిషోర్ గారు మాట్లాడితే మీరు కూడా ఉంటే బాగుంటుంది. యా. మేడంకే కొంచెం టైం ఇద్దామని పంపించాను. పర్లేదండి ఉంటారు. యా. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డైరెక్టర్స్ అండి టు రియలీ టేక్ టైమ్ అండ్ కమ్ హియర్. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ అరవింద్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ ఫర్ బీన్ స్వీట్ సిన్స్ డే వన్. మీరు నిజంగా అంటే నాకు ఈ షూట్లో అయితే రియలీ సార్ నేను చాలా ఎంజాయ్ చేసింది రియల్లీ మీ కంపెనీ. మీకు చాలాసార్లు చెప్పాను దట్ రియలీ లవ్ యువర్ కంపెనీ అండ్ లవ్ యువర్ ఎఫెక్షన్. లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ అరవింద్ గారు ఇంతవరకు. ఐ ఓన్లీ సీ ద దండం సైడ్ ఆఫ్ ఇట్, ఐ డెంట్ సీ ద దండ సైడ్ ఆఫ్ ఇట్. సో సారీ దాదువే. ఎనివే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అరవింద్ గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే వచ్చే ముందు ఒక చిన్న సలహా అడిగా సార్, ఇలా ఒక కాల్ వచ్చింది దానికి ఏం చేయమంటారు సార్ అని చెప్తే కరెక్ట్ ఒక చిన్న 30 సెకండ్స్లో నాకు ఒక బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. అది ఏం సజెషన్ అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అది ప్రూవ్ చేయలేరు ఎవరు, అలా అని చెప్పి అది అతను కూడా పనికిరాదు. అంతే రియల్లీ ఇంత ఈజియెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే అరవింద్ గారే. రియలీ సార్ ఇట్స్ ఎ గ్రేట్ I mean journey sir with you. Seriously, I would really love to work with you more. God bless. If things go well, I might be a part of your next also. Thank you so much sir. And Karthik Raj garu, love you sir. You're a really genuine person, extremely innocent. అంటే మీరు ఎంత ఇన్నోసెంట్ అంటే ఫస్ట్ డే మూవీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎందుకో జోన్ అవుట్ ఉన్నాడు సార్, అసలు నమ్మట్లా. అంటే ఆయనకేదో ఒక 2 రివ్యూస్ అన్నీ చాలా బాగా వచ్చాయి, ఒక 2 రివ్యూస్ కొంచెం డిఫరెంట్గా వచ్చేసరికి ఆయన జోన్ అవుట్ అయిపోయాడు. మా ఫ్రెండ్స్ ఏమో సినిమా అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఉండడంట అతను. అంటే మా ఫ్రెండ్స్ ఆయనకు వచ్చేసి ఏమైంది, ఆయన ఏమైనా హ్యాపీ లేడా, ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేడేంటి అదే. కానీ నేను అడిగా, లేదు సార్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ బిలీవింగ్ అంటున్నాడు అతను. అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీవిష్ణు గారు నేను ఒక 2-3 థియేటర్స్ తీసుకెళ్ళి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూపించినట్టు గంగగా మారుతున్నాడు చంద్రముఖిని చూడు, ఆయన దగ్గర నుండి చూపించాల్సింది సార్. అంతా నవ్వుతున్నాడు సార్, మీరు హిట్ కొట్టారు సార్, మీకు తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఆయన బిలీవ్ అయినారు సార్. లవ్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యూ షోన్ మీ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. అండ్ మీరు ఫ్రాంక్లీ చెప్పారంటే యు ఆర్ లిటరలీ మై పిఆర్. నాకు ఎవరెవరో చెప్తుంటారు ఆయన ఏంటి కార్తీక్ రాజ్ నువ్వు లేకుండా సినిమా రాయలేడంట, అసలు ఏ రేంజ్లో ఎలివేషన్ వద్దు సార్ నాకు, మరి అప్పుడు భయం వేస్తుంది. ఇలా చాలామంది చెప్పారు నెక్స్ట్ సినిమాలు తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవిష్ణు గారు ఇంకా అసలు యాక్చువల్లీ ఈరోజు ఫిక్స్ అయిపోయాను సార్ మీ గురించి చెప్దామని. ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మీరు నేనేదో రండి సార్ మీరు వాళ్ళు రమ్మంటున్నారట అంటే రండి సార్ కలిసి వెళ్దాం అన్నారు. పర్లేదు సార్ మీరు ముందే రండి అంటే ఎవరు గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో మీరు హీరో ఫ్రెండ్ కాదు, మీరు కూడా హీరోయే. అది చెప్పినప్పటి నుంచి లాస్ట్ డే వరకు మీరు అదే డైలాగ్ సార్, ఏది వచ్చినా సరే. ఈవెన్ ట్రైలర్ లాంచ్కి అడిగాను సార్, ట్రైలర్ లాంచ్కి నేను రావడం అవసరం అంటారు లేదు, మళ్ళీ అదే డైలాగ్, నువ్వు హీరో ఫ్రెండ్ కాదు నువ్వు హీరోనే. రియలీ సార్ సార్ మీ అంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్ సార్ ఫ్రాంక్లీ టు, బికాస్ ఇప్పుడు రైట్ నౌ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఇస్ నో అరవింద్ సార్. అరవింద్కి ఇన్ని సీన్లు పడవు, అరవింద్కి ఇంత ఎలివేషన్ రాదు, అరవింద్కి ఇంత రెస్పాన్స్ రాస్తుంది. ప్యూర్లీ హోల్ అండ్ సోన్ క్రెడిట్ గోస్ టు యూ బికాస్ యు ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ దిస్ హోల్ యూనిట్ సార్. ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కింగ్, కానీ అందరికంటే ఎక్కువ ఒక చిన్న నాచ్లో మీరు ఎక్కువ సార్. లాస్ట్ డే వరకు మీరు చాలా కష్టపడ్డారు. అండ్ లవ్ యూ సో మచ్ సార్, ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్. అండ్ స్వాగ్ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే. హర్షిత్ గారు ఐఎమ్ షూర్ ఐ టోల్ యూ టు, ఆ సినిమాకి అయితే ఐ రియలైజ్ సార్ యూఆర్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అండ్ ఐ రియలీ లవ్ యూ సో మచ్. ఐ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూన్ సార్. అండ్ కేతిక థ్యాంక్ యూ సో మచ్ మా, నా కోసం అంత మంచి పాట పాడావు. ఇంకా మన జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ఈ ఒక్క దాంతో చెప్పుకొని నేను అసలు ఎక్కడికో వెళ్ళిపోయా. స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యా, నీ పాట వల్లే మొత్తం పోయింది. ఫస్ట్ డే కాఫీ షాప్లో చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ లైక్ హాయ్ సార్ హవ్ యూ అంటే హలో కేతికజీ హవ్ యూ ఈ స్టేలో స్టార్ట్ అయ్యి రైట్ నో ఐ కెన్ అఫీషియలీ సే దట్ షీ ఈజ్ మై స్పిరిచువల్ పార్ట్నర్. చాలా మంచి అమ్మాయి, దిల్సే చాలా రిలీజియస్ అండ్ చాలా చాలా మెచ్యూర్, అంటే ఎన్నో రకాలుగా షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. అండ్ ఒక టేకెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దట్ ఐ హ్యావ్ వెరీ పర్టికులర్ సార్ చూడగా తడబడుతుంది నీ వల్ల. ఐ హ్యావ్ వెరీ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఇన్ మై నెక్స్ట్ బర్త్ I'm going to look for you, I'm going to find you, and I'm going to befriend you. మన జీవితం అంతా ఫ్రెండ్ జోనే కాబట్టి అంతకంటే ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, సీరియస్లీ లవ్ యూ. అండ్ ఇవానా గారు యూ నాట్ దే బట్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ యూ సీన్ ద హోల్ అప్రిషియేషన్.
గ్రేట్ డెబ్యూ, కంగ్రాచులేషన్స్. విద్యా గారు, వన్స్ అగైన్ యూర్ ద మోస్ట్ స్వీటెస్ట్. అండ్ ఇక్కడ కూడా నేను లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ యూ. దేవుని దేవాల చూడొద్దని కోరుకుంటున్నాను, బికాజ్ ఐ హర్డ్ యువర్ అ ఫైర్. అండ్ లక్కీలీ ఐ ఆల్వేస్ సీన్ ద గుడ్ కోప్ ఆఫ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ విద్య గారు, సీరియస్లీ. Vishal sir, seriously it's an honor, our third movie together, and I'm so happy to be a part of it. And whole direction department, Naresh garu nunchi, Kishore garu nunchi, whole direction department, love you so much. Nijanga idi andar cinema meer andaru chaala help chesaru, chin dialogues ki, chin moments ki. Teliyakundane secret ga Karthik garu teliyakunda enuku nunchi vachi anna ఇది చేయండి అన్న, ఇది చాలా బాగుంటుంది అన్న చేయండి. కార్తిక్ గారు ఇది కాదు వెరీ చేయండి అన్న, ఇది చేసేయండి అన్న, ఏం కాదన్నా చేసేయండి, ఈ టైప్లో నాకు చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను గారు, రియాజ్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ సైలెంట్ ప్రొడ్యూసర్స్, వెరీ స్వీటెస్ట్. మన్నివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ సార్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో యాక్టర్ ప్రభాస్ సీన్ గారు. నాకు నిజంగా కోరిక ఆయనతో ఒక ఫుల్ లెంత్ రోల్ పడాలని, ఎందుకంటే ఆయన రేంజ్ కామెడీకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఎప్పుడు అనుకుంటాను నేను ఆఫ్ స్క్రీన్కి ఉన్న టైమింగ్ ఎందుకు వాడుకోవట్లేదు అనే ఫీలింగ్. లవ్ యూ సో మచ్ సార్, సీరియస్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ రియలీ లవ్ యూ జెన్యున్లీ. ఈ సినిమా మాత్రం ఒకసారి మీతో చూడాలి సార్ ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా గాయత్రి, అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎందుకంటే ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్పోర్టివ్. ఎన్నో పంచులు వేసాం నీ మీద, నువ్వు లేనప్పుడు నీ గురించే మాట్లాడుకున్నాము, అయినా సరే చాలా స్పోర్టివ్గా తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మా, రియలీ విషింగ్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ ఇన్ థియేటర్స్. అసలు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ గారిని చాలా కాలం తర్వాత చూసి ఫుల్గా నవ్వుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ యాక్చువల్గా అప్కమింగ్ మూవీ కోసం మనందరం ఎదురు చూస్తున్న ఒక సినిమాని మనందరికీ తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ మాటలు ఇప్పుడు విందాం అనుకుంటున్నాము. సందీప్ గుండం గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ విష్ణు గారి నెక్స్ట్ ఫిల్మ్ని మనకి అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ సందీప్ గుండం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ కంగ్రాచులేట్ ద టీమ్. మృత్యుంజయ్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సో నాకు జనరల్గా మాట్లాడటం రాదు, సో కామెడీ యాడ్ అవ్వచ్చు ఇక్కడ, ఆర్ ఐ మైట్ మేక్ అ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ఫుల్లీ నేను యాక్చువల్లీ హుసేన్కి ఒక లైన్ చెప్పా, వెళ్ళి స్టేజ్ మీద చెప్పని, మర్చిపోయాడు. సో ఐ కెన్ యూజ్ ఇట్ నౌ. ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుంది, థియేటర్కి ఎవరూ రావట్లేదు అని బాధలోని ఇండస్ట్రీని నవ్వటం నేర్పించారు. ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ విష్ణు గారు, మై ఫేవరెట్ హీరో, అరవింద్ అంకుల్, and the entire team of this movie. So thank you everyone, and uncle thank you, because next na cinema ento, so that's also helped me. Thank you everyone. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. సో ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి ఒక అమేజింగ్ కాంబినేషన్ని నేను యాక్చువల్లీ పిలవాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆన్ స్క్రీన్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆబ్వియస్గా, కానీ ఈసారి మనం #సింగిల్ సినిమా చూసినప్పుడు కేవలం పోస్టర్ పైన సమర్పకులుగా మాత్రమే కాకుండా ఆ సినిమాలోని ఎనర్జీలోను, ఆరాలోను, డైలాగుల్లోను, స్టెప్పుల్లోను, ఈవెన్ వెన్నెల కిషోర్ గారి పేరులోనూ కూడా కనిపిస్తూనే ఉన్నటువంటి మన ఎవర్ ఎనర్జెటిక్, ఎవర్ ఫేవరెట్ అల్లు అరవింద్ సార్ని, శ్రీ విష్ణు గారిని కలిపి స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి శ్రీ విష్ణు గారు అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ స్ట్రీక్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ సార్, ఇద్దరు వేదిక పైకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సో ఫస్ట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. వేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, ప్రొడ్యూసర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సింగిల్ కథ కార్తీక్ రాజ్ గారు ఒక 3 years బ్యాక్ కౌశిక్ అనే ఫ్రెండ్ త్రూ కలిసాం, ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండుంటే ఇంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ
చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ గీతార్ట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా. సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీలో తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. హానెస్ట్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిన్సియర్గా ఇది చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేస్తాడు అది. సో ఈ సింగిల్ సినిమాని నేను గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు ఇందాక మా వంశీ పైడిపల్లి గారు చెప్పినట్టు, సారీ గొమ్మని నేను పేర్లు అయ్యి తప్పుగా ఇదంటే నవ్వేది ముందు, అంటే గొమ్మని తిరక్కో లేకపోతే దీనికో అయి ఉంటుంది. కొంచెం సీరియస్గా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారేమో అన్నట్టు అనుకునేవాడినండి సార్. అంటే ఈ ఏజ్లో అసలు ముందు అంటే ఇలాంటి లవ్ ఇలాంటి స్టోరీ అంత ఒక్కసారి ఇన్ని బ్రాండ్ వేసారంటే మీ హార్ట్ ఎంత ఎంగో నాకు అర్థమైంది. బట్ ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా ఓపెన్గా మాట్లాడేసేవారు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, చాలా ఓపెన్గా చెప్పేసేవారు. అలా చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఎవరో చెప్పరు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ విద్యా గారు, ఇది మీకోసమన్నా సక్సెస్ అయిపోవాలని అనుకున్నానండి. నిజంగా అనుకున్నా. పోస్ట్ టైంలో అరే ఎలాగన్నా ఇది విద్యా గారి కోసం అన్న సక్సెస్ అవ్వాలరా, ఎలాగన్నా అవ్వాలరా అని అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు పోస్ట్లో అసలు ఏం చేయడానికి లేదు. నాకు ఒక వెళ్ళి కెలకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. కెలకడం అంటే వెళ్ళి చూసి బాగుంది, ఏది బాగాలేదు ఏం చేద్దాం, ఈ కొంచెం ఇది అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఉంటుంది ఇచ్చింగ్. సో నన్ను రానివ్వడం అంటే అసలు 24 hours లాస్ట్ 10 days అయితే లిటరల్గా పడుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి మంచి జరిగింది మనకి. చాలా థ్యాంక్స్. వెరీ హ్యాపీ. మీ గురించి అందులో మీ ఫస్ట్ దీంట్లో నేను హీరో కింద రావటం, మంచి రిజల్ట్ రావడం వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక్ రాజ్ గారి గురించి మాట్లాడినా ఇంక మేమిద్దరం పొద్దున్నే లేచి నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. ఆయనేమో నాకు బ్రదర్ అర్థమయ్యేది, మిగతా ఇంగ్లీష్ ఆయన పెద్ద ఇంగ్లీషు ఎఫ్ఆర్సిఎస్ కాదు. సో మనకి నైట్ ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఏదన్నా ఆపుకుని ఒక రోజు నైట్ మరి ఏం ఆడేవాడో తెలీదు. ఓకే బ్రదర్, మళ్ళీ మెసేజ్ పెట్టేవాడు లాస్ట్, ఓకే కదా సార్ అంటే థమ్స్అప్ పెట్టేవాడు, ఓకే బ్రదర్ అని. అర్థమైందిలే అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్. నా భాష అర్థం కాకపోయినా నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు. మనం వర్క్ చేసినప్పుడు నేను కిషోర్ గారు కొంచెం ర్యాండమ్గా సడన్గా ఇలా కథ ఇలా చేద్దాం అన్న కూడా అన్నట్లుగా ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, ప్రసన్న గడు, బ్యాచ్ అందరూ మొత్తం ఎలా ఉండేదంటే, స్టేడియంలో ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. స్టేడియంలో చూసినప్పుడు మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు బాల్ పడే ముందు మొత్తం సర్కిల్ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక మూమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట ఇలాగా. అలా షూటింగ్లో ఎందుకు వచ్చేవారో తెలీదు, చుట్టూ ఏదో సెక్యూరిటీ ఇదన్నట్టు ఉండేవారు. చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు అందరూ కూడా. అందరూ చాలా చాలా మంచి డైరెక్టర్స్ అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవ్వాలి కూడా. ఈ సినిమాకి చాలా నేర్చేసుకున్నారు. వెళ్ళండి బయటికి. థ్యాంక్ యూ టీం అందరికి. థ్యాంక్ యూ. విశాల్ సార్ థ్యాంక్ యూ. ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ. ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు. మా రంగా, ఈ థాట్స్లో రంగా అని ఒకడు ఉన్నారండి ఎడిటర్.
మాస్ పల్స్ అనమాట అది. ఓకే, ఇది సింగిల్ స్క్రీన్స్లో కూడా అదిరిపోద్దని అనిపించింది మనోడు నవ్వు చూసే. ఏంటి ఇంత ఉందా లేకపోతే ఊరికి నవ్వుతుందా. నేను సినిమా ఎలా ఉందని అడగడం కంటే చాలామంది రంగా ఏంటి అన్ని సినిమాలకి ఎలా నవ్వుతాడో మన సినిమాకి నవ్వుతాడో అని అడిగేవాడిని. థ్యాంక్ యూ రంగా. టీం అందరికి ఎవరి పేర్లు మర్చిపోతే వెరీ వెరీ సారీ. అందరికి కూడా చాలా మంచి మెమరీ ఇచ్చారు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. అందరికీ ఫస్ట్ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, సినిమాలకి ఇది ఉంది అది ఉంది అని అంటున్నారు కదా అందరూ బయట. ఆ ఇదిని ఎక్కడ మీరు లేపకుండా ఈ సినిమాకి జనానికి ఈ సినిమాకి వారధిగా వ్యవహరించి అద్భుతంగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మా ప్రభాస్ నేను ఎప్పుడో చేసాం, అప్పట్లో ఉండేవాడని సినిమా. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలా. నిజంగానే కిషోర్ అని చెప్పినట్టు మీ టైమింగ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలామంది ఉన్నారు మీ టైమింగ్ ఫ్యాన్స్. ముగ్గురం చేద్దాం ఫుల్ లెంత్. వాసు గారు థ్యాంక్ యూ, రియాజ్ గారు థ్యాంక్ యూ, పవన్ థ్యాంక్ యూ, కిషోర్ థ్యాంక్ యూ, సాయి మళ్ళీ పేర్లు చెప్పకపోతే మళ్ళీ హసిత్ గారు థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్ సినిమా వివేక్ ఆద్రయ్య థ్యాంక్ యూ, మా హుసేన్ షగర్ గారు థ్యాంక్ యూ, సందీప్ గారు థ్యాంక్ యూ. విజయ్ పొలాకి ఫస్ట్ టైం నాతో డ్యాన్స్ చేయించాడు. వచ్చి 2 కబుర్లు చెప్పి భయ్యా ఏం పర్లేదు ఏదో రెచ్చగొట్టి చేయించాడు. మొత్తం లేదు సాంగ్ సినిమాలో, చూసారా? ఓకే పర్లేదు, నెక్స్ట్ ఎప్పుడన్నా ఇంకా చేయను. గాయత్రి థ్యాంక్ యూ. నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అనుకున్నాం గాయత్రి ఎవరు అని మీరే అడిగారు కదా. అనుకున్నాం ఎవరైనా సరే చాలా మంచి పేరు తెచ్చి బాధ్యత మనం తీసుకుందాం అని అనుకుని చేసాం. అది కూడా సక్సెస్ అయ్యాం. థ్యాంక్ యూ చేసినందుకు. అండ్ హీరోయిన్లు స్టార్టింగ్ ఎవరు వస్తారని అనుకున్నాం. నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చాలా తక్కువ అండి చేయలేదు. సో లవ్ స్టోరీలు అన్నప్పుడు కొంచెం కనిపించాలిగా. ఇందాక ఎవరో కేతిక అన్నారు. కేతిక అయితే పర్లేదు, మనం పెద్దగా డైటింగ్ చేయక్కర్లేదులే అనుకున్నా. తెలియకుండా మీరు డైటింగ్ స్టార్ట్ చేశారు ఈ సినిమాకి. సరే కేతిక అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అమ్మాయి ఎవరు అంటే ఇవానా. ఇప్పుడు ఇవానాకి డైటింగ్ చేసినా మనం మ్యాచ్ చేయలేము. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా కేతిక ఇవానా ఆ క్యారెక్టర్కి చాలా లైఫ్ తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. డెఫినెట్గా చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవానా కూడా. ఇంకెవరున్నారండి? మా బ్యాంక్ మేనేజర్ వీటీవీ గణేష్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయనతో మా నరేష్ గారు చాలా బాగా చేయించుకున్నారు. ఎందుకంటే ఆయనకి సాయంత్రం 6ంటికి ఫ్లైట్ అంటే 7ంటికి షూటింగ్ 8ంటికి వెళ్ళిపోయేవారు పొద్దున్నే. సో వెరీ హ్యాపీ అందరితో వర్క్ చేయడం. అలాగే ఈ సినిమాని ప్రమోషన్స్ వాళ్ళ సినిమాలా ఫీల్ అయిపోయి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళిన మా వంశీశేఖర్ ఎప్పుడు చాలా థ్యాంక్స్. అండ్ మా డిజిటల్ విష్ణు, మా మనోజ్, మా వినీత్, అందరూ కూడా డిజిటల్ టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అజయ్ చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈ సినిమా ఇంకో 2 వారాలు థియేటర్లో ఉంటుంది, ఇంకా పైన కూడా ఉండొచ్చు ఏమో మరి. అరవింద్ గారు పవర్ ఏంటో చూసాం. ఇంకో 2 వారాలు కూడా మరి ఉండొచ్చు డెఫినెట్గా. సో ఈ సినిమాని చూస్తూనే ఉంటారు. రేపు ఈ టీవీల్లోకి వచ్చే కూడా చూస్తారు, తర్వాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు చూస్తారు. ఈ సినిమాని చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. మేము ముందు చెప్పినట్టే ఓన్లీ నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. ఈరోజు మీరు నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత నవ్వుకున్నందుకు చాలా సంతోషం అండి, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆడియన్స్కి. ఆడియన్స్ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మీ అందరి వల్లే ఈ సింగిల్ సినిమా ఇంత సక్సెస్ అయింది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. అండ్ అఫ్ కోర్స్ నౌ రిక్వెస్టింగ్ అల్లు అరవింద్ సార్, సింగిల్ హ్యాండెడ్గా ఎన్ని రికార్డులు, ఎన్ని బ్లాక్ బస్టర్లు, ఎన్ని ట్రెండ్ సెట్టింగ్లు అండ్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ని మనకు అందించినటువంటి అల్లు అరవింద్ గారి మాటలు ఇప్పుడు విందాము. అంటే ఇంక పంపించేయకుండా వెనక్కల ఎందుకు వచ్చానంటే, ఫుల్ రషెస్ చూసిన తర్వాత ఆఫీస్కి పిలిచి నువ్వు గీతా ఆర్ట్స్లో ఇంకో 2 సినిమాలు చేయాలని బుక్ చేసి చెక్ ఇచ్చాను. నాకు యాక్టర్గా మనిషిగా ఆ హ్యూమిలిటీలో కానీ అంతా నచ్చి నేను పిలిచి ఫుల్ రష్ చూసిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యి పిలిచి, బ్రదర్ నువ్వు మా బ్యానర్లో ఇంకో 2 సినిమాలు చేయాలి అని ఊరికే మాట చాలామంది అంటారు.
ఒక ఫ్యాట్ చెక్ రాసి ఇచ్చాను. ఆ టైంకి మరుసటి రోజు సాయంత్రం నన్ను కూడా పిలవచ్చు కదా అని వెన్నెల కిషోర్ లోపల ఏమన్నా అనుకుంటున్నాడా అని ఇప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది, సినిమా థియేటర్లు ఎండిపోయి ఉన్న ఈ టైంలో సినిమా బాగుంటే వస్తామని నిరూపించి మధ్యాహ్నం మ్యాట్నీకి పెరిగి నైట్ షో వచ్చేటప్పటికి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయినా ఈ ప్రేక్షకులకు మేము వస్తాము అని నిరూపించినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారిని రండి ఈ సినిమా బాగుంటుందని మీడియా వారు నచ్చ చెప్పినట్టుగా అనిపించింది నాకు. వారికి కూడా నా చాలా థ్యాంక్స్ అండి. పోతే ఎంతమందికని ఇంత చాలా సేపు చాలా మాట్లాడాము, చాలామందికి చాలా చెప్పారు. టు స్టార్ట్ విత్ డైరెక్టర్, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎస్, డన్ ఇట్ సో వెల్. అమ్మాయికి మైకి, you have a beautiful daughter. The way she expressed, Emma, enna aanonu nanikira nee, enna aganonu nanikira, and what do you want to become in life? Doctor. Doctor? Yeah. Congrats. Thank you, uncle. So ఊరికే నాకు అనిపించి అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అని అన్నాను. ఆయన కూతురుని పరిచయం చేసిన తర్వాత షీ స్పోక్ సో వెల్, సో కంపోజ్డ్, వెరీ వెరీ నైస్. Thank you so much. Good luck to you. Thank you, uncle. So after the director, who comes? Vishnu. I have told him how much I like him, and our marriage is going to go for a long way. So nothing to tell about it. కానీ ఇప్పటికీ డైలాగ్ మధ్యలో ఉన్న డైలాగులు అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అతను అందరికన్నా డైలాగులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఇంకేయో ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. డైలాగ్ మధ్యలో ఇంకొక డైలాగ్ వేస్తూ ఉంటాడు ఆయన. అది మంచు కురిసిపోవడం దగ్గర నుంచి ఇట్లాగా. తర్వాత నాకు వెన్నెల కిషోర్ గారిని చూస్తే ఆయన చాలా, నన్ను ఎప్పుడు చూసినా ఆయన అలాగా కొంచెం విత్డ్రా అయిపోయి, అంటే మన ఏజ్ స్టేచర్ గురించి ఈయనతో ఎందుకులే పెద్దవాడు ఇలా గొనుక్కొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఈ సినిమా కొంచెం దగ్గరయ్యి ఇంచుమించు వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకోవడం దాకా వచ్చింది. మర్చిపోయాను, ఇందాక మనవాడి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వైఫ్ పిల్లలు అందరూ ఊరు వెళ్ళిపోయారు, అమెరికా పంపించేశాడు. ఆయనే నిజమైన సింగిల్. ఇది నిన్న ఇందాక చెప్దామని అనుకుని మర్చిపోయాను కిషోర్. దెన్ కేతిక అండ్ ఇవానా. కేతిక, I didn't expect, other than there are many dolls, other than you being a doll, you got so much of talent, and the way you present yourself, the composition, and the way you choose words to express your feelings are really, wonderful, and I can't say anything about it. You are such a beautiful lady. So there are many beauties. Other than beauty, there should be another shade inside, which I could see it. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు అన్ని సినిమాలు ఒప్పుకోరు, మిమ్మల్ని చాలా ప్రెషర్ ఇచ్చి సినిమాకు ఒప్పించాము. మీరు, ఐ నో యూ డోంట్ యాక్సెప్ట్ మెనీ ఫిలిమ్స్, అండ్ యూ హవ్ గివెన్ ఎ గ్రేట్ టైమ్ ఫర్ దిస్. ఐ హవ్ సీన్ యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ దేర్ ఫర్, అంటే మేము కొంచెం లాస్ట్లో ఇచ్చాము, మీకు ప్రెషర్ ఇచ్చాము, బట్ ఆల్ దట్ యూ టుక్ అండ్ డెలివర్డ్ ఎ గ్రేట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకోటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా వీళ్ళు 2 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాము, రమ్మన్నారు. నేను థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. థియేటర్కి వెళ్ళి కూర్చుని అయిపోయిన తర్వాత డైరెక్టర్కిను
విద్యాకి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి కదా ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా మీకు ఏమైనా కావాలా అని అడిగితే నేను మర్చిపోయాను, సినిమా చూస్తున్నాను నవ్వుకుంటూ. నేను అంటే మీరిద్దరిది నేను ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉన్నాను, నన్ను పిలిచిన పని మర్చిపోయాను. అప్పుడు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి వేయండి, మళ్ళీ చెప్తాను నేను సినిమా చూస్తున్నాను. అప్పుడే నాకు అర్థమైంది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమా అనేది. అట్లాగా నువ్వు ఫుల్ టైం అంటే శ్రీ విషయం చెప్తుంటే నాకు నిజంగా నాకు అంత తెలియదు నీ గురించి. సినిమాలో చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇంత బాగా చేస్తామని తెలియదు. అలాగే పర్టికులర్గా యంగర్ డైరెక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ దీన్ని కూర్చుని ఈ సక్సెస్ని మీరందరూ కూడా దీన్ని ఇలా ఎంజాయ్ చేయడం అనేది రియల్లీ ఐ థ్యాంక్ యూ. పేరు పేరున మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి బాబు. మీరందరూ అంటే నేను ఇందాక మన విష్ణుతో అంటున్నాను, మన వాళ్ళందరితో పార్టీ చేయాలి అలాగా అని. సో దెన్ విద్య, షీ ఈజ్ మై డాటర్, born in my house, brought up till certain age in my house, so she's my daughter, and I've given her the full responsibility of this, and Vasu and myself thought we'll take hands off, let her swim. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తే వాళ్ళు స్విమ్ చేయగలుగుతారు, కానీ చేస్తామని వాళ్ళకి తెలియదు. So that's how we have thrown her, and she could swim so well. ఏమండి మీరు ఆయన బ్యాంక్ మేనేజర్ వైఫ్ వేషం వేశారు కదా మీరు, బాగా చేశారండి. థ్యాంక్ యూ. సో ఎస్కేన్ మీ అంటే నిలయ విద్వాంసులు అంటారు. నువ్వు కానీ రియాజ్ కానీ భాను ఎక్కడ భాను కానీ మీరంతా నిలయ విద్వాంసులు. మనది ఏది జరిగినా మీరు ఆ ఆర్కెస్ట్రా కింద అలా వస్తూనే ఉంటారు. అట్లాగే నాయన నువ్వు జాగ్రత్త, మళ్ళీ నీ చేతిలో కొంత పెట్టాం. సో నేను ఎవరిని మర్చిపోలేదు అనుకుంటాను. ఇంకెవరైనా మర్చిపోయినా విద్య? సో దిస్ ఇస్ అంటే ఒక థ్యాంక్స్ ఫంక్షన్ లాంటిది. సక్సెస్ ఫంక్షన్ అంటే ఒక అందరికీ. ఇవానా గురించి చెప్పాలి. ఇవానా గురించి ఎవరిని మర్చిపోయాను అనుకున్నా. వేలరాజు గురించి, ఇవానా గురించి, వేలరాజు గురించి పరిచయం. వేలరాజు గురించి రషెస్ చూసేటప్పుడు చాలా ఎలా పట్టుకొచ్చారో కానీ మీరిద్దరు మంచి కెమెరామ్యాన్ పట్టుకొచ్చారని చెప్పి డైరెక్ట్ నేను విద్యానే అంటూ ఉండేవాడిని అనమాట. ఆయన భలే పెట్టేవాడు ఫ్రేమ్స్ కానీ, చూసింగ్ లొకేషన్స్ డైరెక్టర్ గారి హెల్ప్ తోటి కానీ చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. ఆయన అంతకుముందు ఆయన పేరున్నాను కానీ అంత మంచి మ్యూజిక్, అంత మంచి కెమెరామ్యాన్ నాకు రిజిస్టర్ అవ్వలేదు. అట్లాగే ఇవానా సో లవ్లీ, సో స్వీట్, సో బబ్లీ. ఇవానా ఎనీ ఆపర్చునిటీ ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ ఇన్ వన్ మోర్ ఫిలిం లైక్ దిస్. I hope you will listen to this. Aitan Praveen garu, sorry. Praveen garu, thank you very much. మిమ్మల్ని పగలు రాత్రులు లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు నిద్ర లేకుండా చేశారు. బట్ ఇట్స్ యూజువల్ విత్ ఎనీ ఎడిటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఆయన తమిళనాడులో పెద్ద ఎడిటరు, కానీ అప్పుడప్పుడు వచ్చి తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అందరినీ కవర్ చేసి అనుకుంటాను. ప్రత్యేకంగా మళ్ళీ ఈ సమ్మర్లో ఆడియన్స్ ఇంత సేటు వచ్చి ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.